జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం కరాత్తసుఖమండలు కుమతఖండనే దండవృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః జయ ఖర భారతీ సభాయ నమః. శ్రీమద్భాగవత సప్తాహంలో రెండవ రోజు రెండవ అంకంలో ఉన్నాం. ఉదయం పృథు చక్రవర్తి యొక్క చరిత్రను ప్రారంభించుకున్నాం. ఈ పృథు చక్రవర్తి విష్ణు అంశ సంభూతుడు, విష్ణుమూర్తి యొక్క అంశ భాగాల్లో ఒకరు. ఎప్పుడైతే వేనరాజు మరణించాడో అతని శరీరాన్ని వధిస్తే వచ్చినటువంటి పృథు చక్రవర్తి కొంచెం పెద్దవాడైన తర్వాత అతని యొక్క పాదచిహ్నాలు పాదముద్రలు చూసి పాదంలో ఉండేటువంటి గుర్తులను చూసి సాక్షాత్తు విష్ణువు అనుకొని బ్రాహ్మణులందరూ కూడా పృథు మహారాజుకు పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం చేస్తే పట్టాభిషేక సందర్భంలో స్వయంగా సముద్రుడు వచ్చి ఆ బహుమానం ఇచ్చాట. ఆకాశము భూమి మొదలైనటువంటి వారు కూడా వచ్చారట. వచ్చి భూదేవి ఆకాశము వచ్చి కానుకలు సమర్పించారట. పృథు మహారాజు తన భార్య అయినటువంటి అర్చితో అగ్నిహోత్రుడిలాగా ప్రకాశించి సింహాసనంలో కూర్చున్నారట. ఈ పట్టాభిషేకం జరిగే సందర్భంలో కుబేరుడు వచ్చి, ధనాధిపతి అయినటువంటి కుబేరుడు వచ్చి బంగారు సింహాసనాన్ని ఇచ్చాట. వరుణదేవుడు తెల్లటి గొడుగులు ఇచ్చాట. వాయుదేవుడు విద్యామరులు ఇచ్చాట. ధర్మదేవత వచ్చి పుష్పమాలికల్ని సమర్పించిందిట. దేవేంద్రుడు స్వర్గం నుంచి వచ్చి వజ్రమయమైనటువంటి వజ్రఖచితమైన కిరీటాన్ని ఇచ్చాట. యమధర్మరాజు ప్రజల్ని పరిపాలించడానికి దండనాథుడిగా దండాయుధాన్ని ఇచ్చాట. బ్రహ్మదేవుడు కవచాన్ని ఇచ్చాడు. సరస్వతీదేవి రత్నహారాన్ని ఇచ్చింది. వైకుంఠం నుంచి నారాయణమూర్తి పూర్ణరూపంతో వచ్చి చక్రాయుధం ఇచ్చాట. తన చేతిలో ఉండే చక్రాయుధాన్ని పృథు చక్రవర్తికి ఇచ్చి ప్రజాపరిపాలన చేయమన్నారట. లక్ష్మీదేవి వచ్చి అఖండమైనటువంటి సంపద ఇచ్చిందిట. రుద్రభగవానుడు వచ్చి ఖడ్గాన్ని ఇచ్చాట శత్రు సంహారానికి. అంబికాదేవి వచ్చి చర్మంతో చేసినటువంటి డాలు ఇచ్చిందిట యుద్ధంలో ఉపయోగపడేటట్టు. సోముడు అంటే చంద్రభగవానుడు వచ్చి గుర్రాన్ని ఇచ్చాట, తెల్లటి గుర్రాన్ని. త్వష్ట వచ్చి రథాన్ని సమర్పించారట. అగ్నిదేవుడు ధనస్సును ఇచ్చాట. సూర్యుడు బాణాన్ని ఇచ్చాట. భూదేవి బంగారు పాదుకలను ఇచ్చిందిట. ఆకాశము పుష్ప సముదాయాన్ని ఇచ్చిందిట. కేచర్లు నాట్యమాడారు. సంగీత విద్యలు, వాద్య విద్యలు అన్నీ కూడా, అంతర్ధాన విద్యలు కూడా కానుకలుగా ఇచ్చారట. అంటే ఆయనకి సూపర్ పవర్స్ కూడా ఇచ్చేశారు పృథు చక్రవర్తికి. ఋషీశ్వరులు ఆశీర్వదనం చేశారట. అప్పుడు సముద్రుడు స్వయంగా వచ్చి, అయ్యా మీకు శబ్ద విద్యని ఇస్తున్నాము, శబ్దభేది విద్యను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత వందిమాగదులు వచ్చి ఆ పృథు చక్రవర్తిని పొగడ్డం మొదలుపెట్టారు. వందిమాగదులు కదా వాళ్ళు, పొగడ్డం మొదలు పెడితే అప్పుడు వెంటనే వారించారట పృథు చక్రవర్తి. నేను ఇప్పుడే సింహాసనం తీసుకున్నా, నేనేమి జైత్రయాత్రలు చేయలేదు, దండయాత్రలు చేయలేదు, ఎవరిని జయించలేదు, ఎటువంటి కీర్తి నాకు రాలేదు. ఇప్పుడే మీరు భజన మొదలు పెట్టడం ఏంటి? నేను భవిష్యత్తులో ఏదైనా మంచి పనులు చేస్తే అది గుర్తుపెట్టుకొని రాసి అప్పుడు కీర్తన చెయ్యండి అని ఆపారట. స్పష్టమైనటువంటి విషయాల్ని చెప్పారు అన్నారు. వందిమాగదుల్ని ఆపేస్తే, అయ్యా మీ కీర్తిని మేము మా వృత్తి ధర్మం ఇది, మేము మీ కీర్తిని పొగడ్డం అనేది, మీ వంశకీర్తిని పొగడ్డం అనేది ప్రధానమని చెప్పారట. ఆ తర్వాత కొంతమంది ప్రజలు వచ్చి, భూదేవి భూమిలో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోయినాయి, చాలా భూమిలో సస్యశ్యామలం కావడానికి ఏమీ లేదు, భూమి అంతా గొడ్డుపోయింది, మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు పంటలు చేతికి రావటం లేదు అంటే అప్పుడు భూదేవిని పిలిపించాట. ఎవరు? పృథు చక్రవర్తి. భూదేవి రమ్మన్నట్ట. భూదేవి గోరూపంలో వచ్చిందిట, వణికిపోతూ వచ్చిందిట. ఎవరి దగ్గరికి? పృథు చక్రవర్తి దగ్గరికి. స్వామి ఏమిటంటే నిన్ను సంహరిస్తానన్నట్ట. అదేమిటంటే ప్రజల కడుపు కొట్టావు నువ్వు, ప్రజల ఆకలి బాధలు తట్టుకోలేకపోతున్నారు, జఠరాగ్ని చాలా బాధపడుతోందిట, నన్ను వచ్చి శరణు కోడారు కనుక వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అవకాశం నాకు లేకపోతే నేను చక్రవర్తిని ఏమవుతాను,
నా పాలనలో ఉండే వాళ్ళని సుఖంగా ఉండాలి కదా అంటే అప్పుడు భూదేవి అందిట, అయ్యా నా తప్పేం లేదు, మీకు ముందు పరిపాలించినటువంటి వేనరాజు మహా దుర్మార్గుడై ప్రజల్ని చాలా బాధ పెట్టాడు. ఆ సమయంలో యజ్ఞయాగాది క్రతువులు చేయకపోవడం వల్ల వర్షాలు లేవు. ఆ వర్షాలు లేకపోవడం వల్ల జీవులందరూ కూడా ఆహారం కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఓషధులు అంటే గింజలు, ధాన్యపు గింజలు, వ్యవసాయానికి దాచిపెట్టుకున్న గింజలు కూడా తినేశారు. కనుక ఇప్పుడు ఉత్పత్తి లేదు. ఇప్పుడు కనుక కోల్పోయినటువంటి సంపదనంతా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. గోరూపంలో నేను మారతాను, ఎవరికి కావాల్సింది వాళ్ళు పితుక్కోండి అని చెప్తే అప్పుడు ఆ భూదేవి ఇచ్చినటువంటి మాటకి పృథు చక్రవర్తి సంతోషపడి ఒక్కొక్కరిని పిలిచారట. మనువులు వచ్చారట. వాడు మనువులే స్వయంభవ మనువుని లేగదూడగా చేసుకొని ఓషధుల్ని పిండుకోమన్నారట. ఋషీశ్వరులు వచ్చి బృహస్పతిని లేగదూడగా మార్చి ఇంద్రియాల్ని పిండుకున్నారట. భూదేవి గోరూపంలో వస్తే ఆమె పొదుగుల్లో నుంచి ఛందోమయమైనటువంటి పాలని పిండుకున్నారట ఇంద్రియాల ద్వారా. దేవతలు ఇంద్రుణ్ణి లేగదూడగా చేసి సోమరసాన్ని పిండుకున్నారట. రాక్షసులు ప్రహ్లాదుని లేగదూడగా పంపించి ఇనప పాత్రలో సురని పిండుకున్నారట. గంధర్వులు, అప్సరసులు, విశ్వావసులు లేగదూడగా మార్చి పద్మపాత్రలో వాంగ్మాధుర్యాన్ని, పొగడ్డానికి సంబంధించిన వాంగ్మాధుర్యాన్ని పిండుకున్నారు. పితృదేవతలు అర్యముడిని పంపించి ఆమపాత్ర అంటే మట్టి పాత్ర, కాల్చకుండా ఉన్న పాత్రని ఆమపాత్ర అంటారు. పితృదేవతల కర్మలు చేసేటప్పుడు నిప్పులో కాల్చకుండా ఉండేటువంటి మట్టితో తయారు చేసి ఎండబెట్టినటువంటి పాత్రల్ని వాడతారు. అంటే నిప్పుతో కాలిస్తే అది అంట్లు అవుతాయి. కనుక ఆమపాత్రల్ని పెట్టి కవ్యాలు పిండుకున్నారట పితృదేవతలు. హవ్యము దేవతలు, కవ్యము పితృదేవతలు పిండుకుంటారు. విద్యాధరులు కపిలుని లేవదోడుగా చేసుకొని ఖేచరత్వాన్ని, ఆకాశగమనాన్ని పిండుకున్నారట. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పిండుకున్నారు. యక్షులు, పిశాచులు, రాక్షసులు అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకున్నారట. పశువులన్నీ కూడా నందీశ్వరుని వెంట పెట్టుకొని అరణ్య పాత్రలో గడ్డిని పిండుకున్నారట. అంటే వాడికి కావాల్సింది గడ్డే కదా, ఎవరి ఆహారాన్ని వాళ్ళు తీసుకున్నారు. పక్షులు గరుకుమంతుడిని తెప్పించి కీటకాలని, పండ్లని, మధుర ఫలాల్ని పిండుకున్నాయట. అట్లా వనస్పతులు మర్రి చెట్టు మొదలైనటువంటివి దూడగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన విషయం తీసుకున్నారు. పర్వతాలన్నీ కూడా హిమవంతుడిని లేగదోడగా చేసుకొని సాను ప్రదేశాలు అంటే చదనుగా ఉండే ప్రదేశాలను పిండుకున్నారట. ఈ విధంగా పృథు మహారాజు భూదేవి ద్వారా సమస్తమైనటువంటి సంపదని ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చి, అది కొంచెం స్లోగా పెట్టండి, 1లో పెట్టండి. ఇట్లా చేస్తే అప్పుడు పృథు మహారాజు భూదేవిని పిలిచి సంతోషంగా భూదేవితో మాట్లాడారట. అమ్మా, నువ్వు నా పేరుతో ఇప్పటి నుంచి పిలువబడతావు. చాలండి, కరెక్ట్గానే. పృథు మహారాజు చేత పొగిడించుకోబడ్డట్టు కారణంగా ఈ భూమికి పృథివీ అని పేరు వచ్చింది. అంతకుముందు పృథివీ అని పేరు లేదు. పృథు చక్రవర్తి అమ్మా అని పిలిచాట. అప్పుడు నేను నీ కుమార్తె లాంటి దాన్ని కనుక నీ పేరుతో నేను పిలువబడతానని ఆ భూమండలము వసుంధర, అప్పటిదాకా వసుంధరగా ఉండేటువంటి భూదేవి పృథివీ అనేటువంటి పేరుతో పిలుచుకుందిట. ఆ తర్వాత ప్రజల్ని యోగ్యత బట్టి వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేశారట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రామీణ వ్యవస్థ కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ, గ్రామ పరిపాలన కానీ, వ్యవసాయానికి పల్లెలు, పట్టణాలు అనేటువంటి విడివిడిగా డిమార్కేషన్ కానీ, దుర్గమాలు కానీ, కొండ ప్రాంతాల్లో కోటగోడలు కానీ, గొల్లపల్లెలు కానీ, పశువులకి మందలు కానీ, పశువు దొడ్డులు కానీ, శిబిరాలు కానీ, చైత్య విహారాలు కానీ, రైతులకి గ్రామాలు వ్యవసాయ యోగ్యంగా చేయడం కానీ, ఇదంతా కూడా పృథు చక్రవర్తి చేశాడు. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశాడనమాట. ఆయన చేసిన అంతవరకు ఒక వ్యవస్థ లేదుట. రైతులు పండించినటువంటి పంటకి అమ్ముకోవడానికి పురాలు, గ్రామాదులు, అంగడి వీధులు మొదలైనటువంటివి కూడా తయారు చేశాట. మొత్తం జీవన వ్యవస్థనంతా కూడా తయారు చేసిన వాడు ఆదిరాజు అయినటువంటి పృథు చక్రవర్తి. ఆ తర్వాత 100 అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాట పృథు చక్రవర్తి. ఏ పని చేసినా కూడా నిష్కామ కర్మ చేసేవాట. అంటే సాధారణంగా యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలితంగా పురోడాశమం వస్తుంది. పురోడాశమం అంటారు. ఆ పురోడాశాన్ని యజమాని దంపతులు స్వీకరిస్తారు. యజ్ఞఫలం, యజ్ఞేశ్వర ప్రసాదం. కానీ కర్మలు చేయడమే కానీ కర్మ ఫలితాన్ని అనుభవించకూడదనేటువంటి మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి పృథు చక్రవర్తి ఆ యజ్ఞం చేసిన తర్వాత పురోడాశాన్ని తీసుకునేవారు కాదట, గ్రహించేవాడు కాదు. అంటే నిష్కామమైనటువంటి కర్మ చేసేవాడు పృథు చక్రవర్తి. ఇట్లా 99 యజ్ఞాలు, అశ్వమేధ యాగాలు పూర్తి చేశాట. ఇదంతా కూడా సరస్వతీ తీరంలో చేశాట. 99 అశ్వమేధ యాగాలు.
అంటే అశ్వాన్ని వదిలిపెట్టడం, సంవత్సర పాటు భూమండలం అంతా తిరిగి వచ్చి తిరిగి జయంగా కలిగితే అశ్వమేధ యాగం పూర్తయినట్టు. అంటే పూజ చేసి యాగాశ్వాన్ని వదిలిపెట్టి అది తిరిగితే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు ఒక యాగం పూర్తయినట్టు. ఇట్లా 99 సార్లు పూర్తి చేశాట. ఇంద్రుడికి నిద్ర పట్టలేదుట. వీడు గనక ఈ పృథు చక్రవర్తి కనుక 100వ యాగం చేస్తే ఇక మన పని అవుటే, మన పదవికి ఎసరు వస్తుందని చెప్పి అనేక అడ్డం తీసుకోవడం మొదలుపెట్టాడు. యాగాశ్వాన్ని దాచేశాట. యాగాశ్వాన్ని దాచి కనబడకుండా చేశాట. పాఖండ వేషంలో వచ్చాట. వచ్చి అధర్మమే ధర్మమని నమ్మించేటువంటి పాఖండ మతాన్ని సృష్టించింది ఆయనేట. ఆ యాగాశ్వాన్ని దొంగిలించాడు. ఆ తర్వాత ఈ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలిస్తున్న సమయంలో అత్రి మహర్షి చూశాట. చూసి, అయ్యా పృథు చక్రవర్తి, అన్యాయం జరిగింది, ఈ యజ్ఞానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడే మోసం చేశాడు, ఇంద్రుడికి కూడా హవిస్సిస్తారు యజ్ఞంలో, అటువంటి ఇంద్రుడే నిన్ను మోసం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించాట. వీరుడు అనేటువంటి కుమారుణ్ణి, ఈ పృథు చక్రవర్తికి వీరుడు అనే కుమారుడు ఉన్నట్ట. ఆ కుమారుణ్ణి పంపించి, నాయన యాగాశ్వాన్ని మరల్చుకురమ్మంటే కొంత సైన్యం వెళ్ళి ఇంద్రుణ్ణి బంధించి యాగాశ్వాన్ని తీసుకొచ్చాట. ఇట్లా అశ్వాన్ని విడిపించాడు కనుక ఆ వీరుడు అనేటువంటి వాడికి విజితాశ్వుడు అని పౌరుషనామం ఏర్పడింది. విజితాశ్వుడు అంటే విడిపించాడు, అశ్వాన్ని విడిపించాడు కనుక ఆ వీరుడు అనేవాడికి విజితాశ్వుడు అనేటువంటి పేరు వచ్చిందిట. ఈ విధంగా ఎప్పుడు యజ్ఞం చేసినా కూడా అడ్డొస్తున్నట్ట. 1కి 2 సార్లు 99 అయింది కానీ సెంచరీకి అడ్డం వస్తున్నాడు. మనం కూడా చాలామందిని చూస్తాం కదా, 99లో అవుట్ అయిపోతారు. అట్లా పృథు చక్రవర్తి కూడా అట్లాగే అవుట్ అయిపోయాడు. పాఖండ వేషంలో యజ్ఞాశ్వాన్ని హరించుకుపోవడం మొదలుపెట్టాట. ఇక లాభం లేదని చెప్పి స్వయంగా పృథు చక్రవర్తి యుద్ధంలో దిగి ఇంద్రుడిని చంపవలసినటువంటి మంత్రాలతో యజ్ఞం చేశాడు. ఇక లాభం లేదు, ఏదో మనం గుర్రం వదిలిపెట్టడం, వాడు రావడం, వాడు అడ్డగించడం, ఇది చిరాకేస్తోంది. మంత్రపూర్వకంగా యజ్ఞ పశువు తప్పించి మిగతావన్నీ హవనం చేయాలని యజ్ఞంలో తీస్తే అప్పుడు బ్రహ్మగారు వచ్చారట. నాయన ఈ యజ్ఞం ఆపేయి, ఈ మంత్రాలు ఆపేయి, ఎందుకంటే భగవంతుడి అంశతోనే ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి, ఇంద్రుడు అంటే ఆయన అంశతో ఉన్నవాడు కనుక ఇంద్రుడు కూడా విష్ణు అంశే కనుక నువ్వు 99 యజ్ఞాలు చేసావు, చాలు, ఇంకా నీకెందుకు, కోరికలు లేనివాడు ఎన్ని, దీనికి రికార్డు బ్రేక్ ఎందుకు, రికార్డే వద్దన్న వాడికి బ్రేక్ లేదు కనుక బ్రహ్మ చెప్పి ఆ పృథు మహారాజుని ఆపేశాట. నాయన యజ్ఞం చాలించు, మోక్షధర్మం బాగా తెలిసిన వాడివి కనుక మోక్షధర్మం యజ్ఞాల వల్ల రాదు నాయన, ఈ యజ్ఞాన్ని ఆపేయి. ఇంద్రనిర్మితమైనటువంటి పాఖండ వేషంతో జనులందరూ కూడా అధర్మ మార్గంలో ఉంటారు. అధర్మం నుంచి ప్రజల్ని ధర్మం వైపు మార్చు. నువ్వు చేయవలసింది ధర్మరక్షణే కానీ యజ్ఞం కాదు. మహావిష్ణువు యొక్క కళతో నువ్వు ఆవిర్భవించావు కనుక నువ్వు విష్ణు స్వరూపుడివే అని చెప్పారు. విదురా, మైత్రేయ మహర్షి చెప్తున్నాడు విదురుడితో. పృథు చక్రవర్తి ఈ విధంగా బ్రహ్మగారు చెప్పినటువంటి మాటను విని యజ్ఞాశ్వ అపహరణ కలిగించినటువంటి ఇంద్రుడిని ఏమనకుండా వదిలిపెట్టేశాట. ఎందుకంటే బ్రహ్మగారి ఆజ్ఞ కనుక ఎందుకు అని. ఆ తర్వాత పృథు మహారాజు అవబృత స్నానం చేసి యజ్ఞాన్ని విరమించాడు అన్నారు. యజ్ఞ దక్షిణలన్నీ ఇచ్చేశాట. మైత్రేయ మహర్షి చెప్తున్నారు, ఎప్పుడైతే 99 యజ్ఞాలు పూర్తి చేసి ఇంకా వద్దని చెప్పి ఆపేశాడో అప్పుడు మహావిష్ణువు ఆ యజ్ఞగుండం దగ్గర ప్రత్యక్షమయ్యారట. మహావిష్ణువు స్వయంగా వచ్చి, నాయన ఇంద్రుడితో సహా నిన్ను స్నేహం చేయడానికి వచ్చాను, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞాలు ప్రజాపాలన నాకు చాలా ఆనందం కలిగించింది, ఈ యజ్ఞానికి ఆయన భంగం కలిగించాడు కనుక ఇంద్రుడి మీద కోపం వద్దు, అతన్ని క్షమించు, అతనితో స్నేహం చేయమంటే నాకెవరి పట్ల ద్వేషం లేదు అని చెప్పి ఆ పృథు మహారాజు ఇంద్రుడితో స్నేహం చేశాట. ఈ రకంగా బుద్ధిమంతుడైనటువంటి ఆ పరమ కారుణికుడైనటువంటి అతను ఈ విధంగా యజ్ఞాలు విరమించాడన్నారు. విష్ణుమూర్తి, ఈ పృథు చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క అర్చన చేసేవాట. మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. అర్చన అనే దానికి పృథు చక్రవర్తి రోల్ మోడల్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళని తీసుకుంటాం. శ్రవణంలో పరీక్షిత్ మహారాజు శ్రవణం, అట్లాగే అర్చాయాం పృథు అన్నారు. పృథు చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క అర్చన చేసేవాట. ఎట్లా చేసేవాట అంటే అనేకమైనటువంటి ఫలపుష్పాలతో పరమాత్మని అర్చిస్తూ ఆనంద బాష్పాలను రాల్చేవాట. ఎప్పుడైతే ఆనంద బాష్పాలతో పరమాత్మని ఆరాధిస్తూ ఉంటాడో ఒకానొక సందర్భంలో ఆనంద బాష్పాలు రాచే సమయంలో ఎదురుగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమైతే ఆ కళ్ళ పొరలకి నీరు కమ్మివేసి పరమాత్మ కనబడలేదు. అప్పుడు పరమాత్మ దగ్గరకు వచ్చి ఓదార్చి, నాయన
కన్నీరుని పరమాత్మే తుడిచాట. తుడిచి నువ్వు చాలా బుద్ధిమంతుడివి, భవబంధాలని వదిలిపెట్టిన వాడివి. సాధారణంగా మానవుడికి బంధం ఏమిటి? కోరికలు. ఆ కోరికల్ని వదిలిపెట్టావు కనుక నీకు ముక్తి వస్తుంది. నీ గుణగణాలు ప్రజలందరూ కూడా కీర్తిస్తారు. నువ్వు యజ్ఞం చేస్తూ యజ్ఞంలో వచ్చినటువంటి చెరువు ఫలితం ఏదైతే ఉందో అది వదిలిపెట్టావు చూసావా, అది నీ గొప్పతనానికి నిదర్శనం. నిన్ను లోకంలో ఆదిరాజుగా కీర్తిస్తారు. ఆదిరాజు అంటారట పృథ్వీ చక్రవర్తిని. నీవు నా మీద స్థిరమైనటువంటి బుద్ధితో భక్తిభావంతో నన్నే ఆరాధించు, ముక్తుడివి పొందుతావు అని నీ పిల్లలకి రాజ్యాన్ని అప్పగించు అని చెప్పారట. పృథ్వీ చక్రవర్తి ప్రజలకి హితబోధ చేస్తున్నాడు. అయ్యా ప్రజల్లారా, ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆశ్రయించండి, ఐశ్వర్యం మీద మనసు పెట్టుకోకండి అని ఈ విధంగా ప్రజలకి చెప్పాట. ఇంతేకాదు పుణ్యం కలిగించే పనులు చేయండి. పుణ్యం కలిగించే పనులు చేయడం వల్ల సుఖం వస్తుంది. ఎక్కడ సుఖం? పారలౌకికమైన సుఖం వస్తుంది. కనుక సప్తద్వీపాలకి ఒకే అధిపతి తండి. 7 ద్వీపాలతో కూడిన సముద్ర మొత్తానికి కూడా ఒక్కడే అధిపతిగా, సార్వభౌముడిగా పిలువబడ్డాడు. ఆయన ఒక్కడే. బ్రాహ్మణుల మీద విశేషమైనటువంటి భక్తి ఉందిట. పృథు చక్రవర్తికి ఉండే బ్రాహ్మణ భక్తి చాలా గొప్పది. ఈ బ్రాహ్మణ భక్తి బాగా ఉండటం వల్లనే పృథు చక్రవర్తి అంటే విష్ణుమూర్తికి ఇష్టంట. ఎందుకంటే బ్రాహ్మణం మమ దైవతం అన్నారు కదా, బ్రాహ్మణులు నాకు దేవతతో సమానమని కృష్ణ పరమాత్మ అన్నారే, అట్లాగే బ్రాహ్మణ భక్తి ఉన్నందువల్ల విష్ణు భక్తుల మధ్యలో ఎప్పుడూ ఉండడం వల్ల ఆ పృథు చక్రవర్తి ఎప్పుడూ కూడా విష్ణుమూర్తికి చాలా అభిమానపాత్రం అయ్యాట. పృథు చక్రవర్తి జ్ఞానబోధ చేస్తున్నాడు. అయ్యా చేతిలో దర్భలు పట్టుకొని మాట్లాడుతున్నాట, ప్రజలతో ధర్మంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ కూడా పిల్లలకి కూడా ఉపదేశం చేశాట. ప్రజాపాలనలో ఎప్పుడూ కూడా ఆదమర్చి ఉండద్దు, మీ ప్రజల్లో బ్రాహ్మణులు విశేషంగా గౌరవించండి. దేవతలు భూమి మీదికి రాలేక బ్రాహ్మణ రూపంలో భూమి మీదికి వస్తున్నారు కనుక కర్మలన్నీ కూడా శ్రద్ధగా ఆచరించండి అని చెప్పి ఈ విధంగా యజ్ఞో వై విష్ణు అన్నారు. కనుక ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండండి. కోరిక లేకుండా కామనలు వదిలిపెట్టి మీరు ఇది చెయ్యండి. ఎప్పుడైతే యజ్ఞం చేస్తారో యజ్ఞం ద్వారా శ్రీహరి సంతోషపడతాడు అని చెప్పి పృథు చక్రవర్తి పితృదేవతల్ని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని పూజించారట. వాళ్ళు అభినందించారట. ఈయన భూమి మీద ఉన్నప్పుడే పైనుంచి వాళ్ళు ఆశీర్వదించారట. పృథు చక్రవర్తి జ్ఞానోపదేశం పొందాట. ఎప్పుడు సనక సనందనాదుల్ని పిలిచి, అయ్యా నాకు జ్ఞానాన్ని ఉపదేశించమంటే సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు పృథు చక్రవర్తికి ఆకాశంలో నిలబడి జ్ఞానబోధ చేశారట. ఆ తర్వాత ఆత్మవిద్యను బాగా తెలుసుకున్నటువంటి పృథు చక్రవర్తి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు ప్రయోజనకరంగా వాడుకోమని ప్రజలకు చెప్పి గుణాతీతుడై కర్మలన్నీ వదిలిపెట్టి తన హృదయంలో పరమాత్మనే తలుచుకుంటూ భవబంధాలన్నీ కూడా వదిలిపెట్టాట. వాసుదేవుడిని సేవించాలి, వాసుదేవుడి యొక్క పాదాలే ఆశ్రయించాలి, వాసుదేవుడి యొక్క పాదాలనే ఆశ్రయించి పాదాలని గట్టిగా పట్టుకొని ఈ సంసార సాగరాన్ని ఈదాలి అని నిర్ణయించుకున్నట్ట. గురుదక్షిణగా భూమిని ఇచ్చేశాట. భార్యని, పుత్రుల్ని, సకల సంపదల్ని, సౌకర్యాల్ని, గృహాన్ని, రాజ్యాన్ని, సైన్యాన్ని, భూమిని, ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని అన్నీ కూడా అప్పగించేశాట. ఏదీ నాకు వద్దనుకున్నట్ట. ఆకాశ మార్గంలో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు పృథు చక్రవర్తి. ఆత్మవిద్యని బాగా నేర్చుకున్నాడు. కర్మ ఫలితాలన్నీ కూడా బ్రహ్మార్పణంగా వదిలేశాట. తన కుమారులైన 5 కుమారులట పృథు చక్రవర్తికి. విజితాసుడు, ధూమ్రకేతువు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు. ఈ 5 కూడా అర్చి అనేటువంటి భార్య ద్వారా కలిగిన సంతానంట. వాళ్ళకి రాజ్యం పాలన చేసి రాజ్యత్యాగం చేయడంలో అహంకారం లేకుండా త్యాగం చేశాట. నేను ఇంత ఇచ్చాను అనేటువంటి మాట లేకుండా. ఇక పృథు చక్రవర్తి గురించి చెప్పాలంటే త్యాగంలో ఆయన కంటే మించిన వారు లేరట. అహంకారం లేనివాట, అగ్నిహోత్రుడిలాగా భరించరానివాట, ఇంద్రుడిలాగా జయించరానివాట, ఓర్పులలో భూదేవి వంటి వాడు, స్వర్గంలో కోరికలు తీర్చేవాడు, మేఘం వల్లే తనివి తీరా తృప్తిగా వర్షించేవాట, ఆనంద వర్షం కానీ అనురాగ వర్షం కానీ కానుకలు ఇవ్వడంలో కానీ వర్షం కురిసినట్టుగా ఇచ్చేవాట. ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తిని మళ్ళీ మేము చూస్తున్నామన్నట్టుగా అనుకున్నారట. తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు ద్వారానే శరీరాన్ని తప్పించుకోవాలని నిర్ణయించుకొని పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చి అప్పుడు అనుకున్నట్టండి, నాకు ముసలితనం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ ముసలితనంలో నేను ఏం చెయ్యాలి? ఇంతవరకు ఏ ప్రయోజనమైన పని చేసినా కూడా ఆత్మార్థం ఏమీ చేసుకోలేదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేయలేదని భగవంతుడి మీద మనసును నిలిపి తన కొడుకులకి రాజ్యం ఇచ్చేసి
ఇక వెళ్ళిపోతుంటే ప్రజలు ఎక్కడ అడ్డుపడతారో అని ప్రజల్ని కూర్చోబెట్టి బోధ చేసి భార్యని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నట్ట. భార్య అందిట నేను నీతో పాటే వస్తాను అర్చి మార్గంలో కంటే తపోవనానికి వెళ్ళిపోయాట. వానప్రస్థం చేయదలిచి వానప్రస్థం కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవుల్లో ప్రవేశించి కందమూల ఫలాలు తిన్నట్ట. ఆ తర్వాత కొంతకాలానికి ఎండుటాకులు తినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆహారాన్ని కూడా వదిలిపెట్టేశాట. ఇది పృథు చక్రవర్తి చేసిన సాధన. కొంతకాలానికి నీరు మాత్రమే తాగుతూ కాలం గడుపుతున్నట్ట. మరి కొంతకాలానికి కేవలం వాయుభక్షణ చేశాట. ఆ తర్వాత గ్రీష్మ ఋతువు వస్తే ఆ గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో కూర్చొని తపస్సు చేశాట. 5 వైపులా అగ్నిని పేర్చి కూర్చునేవాట. వర్ష ఋతువులో వర్షం మధ్యలో కూర్చునేవాట. చలికాలంలో నీళ్లల్లో మెడలోతు వరకు నీటిలో కూర్చొని తపస్సు చేసేవాట. ప్రాణాన్ని జయించి కృష్ణ పరమాత్మ మీద మనసు పెట్టి, అంటే మహావిష్ణువు మీద ఆరాధన. ఇక్కడ గమనించాలి, కృష్ణ పరమాత్మ అవతారం కంటే ముందే కృష్ణారాధన చేశాడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు మొదట్లో కండిషన్ పెట్టాడు, స్వామి 7 రోజుల్లో నేను వినదలిసింది ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంగా వినాలి, ఏం చెప్పినా కృష్ణాయ నమః అని చెప్పండి అన్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పినా విష్ణుమూర్తి అని చెప్పకుండా పర్యాయిగా కృష్ణారాధన చేశారన్నారు. తన తపప్రభావం చేత కర్మబంధాలన్నీ కూడా భగ్నం చేసుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో ఇతర బంధాలన్నీ కూడా వదిలిపెట్టి సనత్కుమారుల వారు బోధించినటువంటి యోగ మార్గంతో పరమపురుషుడిని ఆరాధించాట. పరమపురుషుడు అంటే పరబ్రహ్మని. పరబ్రహ్మ మీద గొప్పగా భక్తి పుట్టిందిట. జ్ఞానము వైరాగ్యం వృద్ధి చేసుకున్నట్ట. జీవకోశాన్ని భేదించాట. పరమాత్మ దివ్య కథలన్నీ వింటూ అపేక్షను వదిలిపెట్టి యోగ మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆత్మని పరమాత్మలో లీనం చేశాట. పరమాత్మకి తనకి అంటే జీవుడికి పరమాత్మకి అభేదాన్ని ప్రకటించి చాలా కాలం గడిచిన తర్వాత శరీరాన్ని యోగ మార్గంలో విడిచిపెట్టాట. హరయే నమః హరయే నమః హరయే నమః. పృథు చక్రవర్తి దేహాన్ని ఎట్లా వదిలారో చెప్తున్నారు. ఏది సద్యోముక్తి అనేటువంటి పద్ధతి ఉంది కదా, ఇంతకుముందు చెప్పబడిందే. ఆ సద్యోముక్తి మార్గంలో వెళ్ళారట. ఏమిటి, కాలి మడమని విసర్జక అవయవంతో ఒత్తిపెట్టి ఆ తర్వాత వాయు ప్రసారాన్ని వెనక నుంచి మన వెన్నుపూస నుంచి వాయువుని తీసి మూలాధారం నుంచి సహస్రారం దాకా పంపించి ఆ నాభిస్థానం నుంచి ఊర్ధ్వంకి పంపించి కంఠము కనుబొమ్మలు మధ్యలో పంపించి ఆ ప్రాణవాయువును క్రమంగా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ముక్తి పొందాట. శరీరాన్ని భగవంతుడితో తేజస్సులో ఏకం చేసి శరీరాన్ని వదిలాట. ఇంద్రియ మార్గాలు ఆకాశంలో వదిలాడు, రసభాగం జలంలో వదిలాడు, భూమిలో తన యొక్క పృథ్వీతత్వాన్ని వదిలేశాట. ఈ విధంగా శరీర త్యాగం చేశారు. అర్చి అనేటువంటి పేరుండేటువంటి ఆ పృథు చక్రవర్తి యొక్క భార్య మహాపతివ్రత. భర్తనే అనుసరించి ఆయనతో పాటే ఆవిడ కూడా వెళ్ళిపోయిద్దుట. కందమూల ఫలాలని భర్త ఏం చేస్తే అది చేసేదిట ఆమె. ఇది సహధర్మచారిణి అంటే ఆమె ఉన్నదట. ఈ విధంగా పృథు చక్రవర్తి వెళ్ళిపోయారు నాయన అని చెప్పి ఆ తర్వాత ప్రచేతసుల యొక్క కథని చెప్పారు. ప్రాచేతసులు మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు, నాయన పృథు మహారాజు పుత్రుడు విజితాశ్రుడు, ఇంతకుముందే చెప్పారు కదా, వీరుడు అనేటువంటి వాడు విజితాశ్రుడు అయ్యాడు. అతను తర్వాత తన తమ్ములైనటువంటి 4కి 4 దిక్కులు ఇచ్చేశాట. తమ్ముళ్ళకి 4 దిక్కులు ఇచ్చి తాను మొత్తం అధిపతిగా ఉండి హరియక్షునకు తూర్పు దిక్కు, ధూమ్రకేతుడికి దక్షిణ దిక్కు, వృకుడికి పశ్చిమ దిక్కు, ద్రవిణుడికి ఉత్తర దిక్కు ఇచ్చి ప్రజాపాలన చేయమన్నట్ట. విజితాశ్రుడు ఇంద్రుడిని గురించి తపస్సు చేసి అంతర్ధాన విద్యను నేర్చుకున్నట్ట. అప్పుడు ఏమయ్యాడు, ఆయన పేరు మళ్ళీ మారిందిట. వీరుడు విజితాశ్రుడు అయ్యాడు, విజితాశ్రుడు అంతర్ధానుడయ్యాట. అంటే అంతర్ధానం ఉన్నట్టుగా మాయమయ్యేటువంటి శక్తిని కూడా పొందాట. విజితాసుడు తన భార్య అయినటువంటి శిఖండి ద్వారా పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి 3 పేర్లు కలిగిన 3 సంతానాన్ని పొందాట. వీళ్ళే త్రేతాగ్నులు. మనం త్రేతాగ్నులు శరీరం వెళ్ళిపోయిన తర్వాత త్రేతాగ్నులతో గృహస్థుకు సంస్కారం చేస్తామే, వాళ్లే వీళ్ళు. ఎవరు వీళ్ళు? పావకుడు, పవమానుడు, శుచి, త్రేతాగ్నులు అంటారు వీళ్ళని. ఈ 3 కూడా వశిష్ఠ మహర్షి శాపంతో ఇక్కడ పుట్టారట. వాళ్ళు వశిష్ఠ మహర్షి శాపంతో జన్మించారట. అగ్ని తన స్వరూపాన్ని పొంది విజితాసుడు తన 2వ భార్య అయినటువంటి నభస్వతి ద్వారా హవిర్ధానుడు అనేటువంటి కుమారుణ్ణి పొందాట. ఈ హవిర్ధానుడికి రాజవృత్తి భయంకరమైందిగా భావన చేసి నేను రాజ్యం చెయ్యను అని చెప్పి రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాట. ఆ తర్వాత హవిర్ధానుడికి ఉండేటువంటి హవిర్ధాని అనేటువంటి భార్య ద్వారా 6 సంతానం కలిగారట. బహిష్మంతుడు, బర్హిష్మంతుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, నేత్యుడు, జితవ్రతుడు అనేటువంటి వారు వారి
ఈ బహిష్మంతుడు కర్మకాండలో అపేక్ష ఉన్నట్ట. బహిష్మంతుడు అనేటువంటి అతను కర్మకాండ మీద బాగా, ప్రాచీన బర్హి మహారాజు అంటారే అది కర్మల మీద ఎక్కువ. ఆ తర్వాత ప్రాచీన బర్హి మహారాజు శతధృతి ద్వారా ప్రచేతసులు అనేటువంటి 10 మంది సంతానాన్ని పొందారట. ఆ ప్రచేతలు శంకరులు వారిని కలిసి రుద్రగీతలు నేర్చుకున్నారట. రుద్రగీతలు సరోవరం దగ్గర పశ్చిమ తీరంలో ఉండే సముద్రంలో మధ్యలో ఉండేటువంటి సరోవరంలో దివ్యమైనటువంటి రుద్రగీతల్ని అధ్యయనం చేశారట. స్వధర్మనిష్ఠులైనటువంటి వారు రుద్రగీతల ద్వారా ముక్తి పొందారు అని చెప్తున్నారు. ఈ తర్వాత పురంజనోపాఖ్యానాన్ని ప్రారంభించారు. మైత్రేయ మహర్షి విదురుడు చెప్తున్నారు, నాయన ఈ విధంగా శంకరుడి ద్వారా ప్రచేతసులు బోధించబడి వారి చేత పూజించబడి అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత ప్రచేతసులు నీటిలో ప్రవేశించి ఆ రుద్రుడు ఉపదేశించిన రుద్రగీతలను జపించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అదే సమయంలో నారద మహర్షి ప్రచేతసుల యొక్క తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హి మహారాజు దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానోపదేశం చేయాలని నిర్ణయించారట. ఎందుకంటే ఈ ప్రాచీన బర్హి మహారాజు ఎట్లా అంటాడంటే కర్మబంధాల్లో చిక్కుకున్నాడు. పొద్దున్న లేస్తే యజ్ఞం చేయడమే, దర్భలు పరవడం, యజ్ఞం చేయడం. దయామయుడైనటువంటి నారదయోగిందుల వారు ఇతను పతనమైపోతున్నాడు, ఎప్పుడూ యజ్ఞమే చేస్తున్నాడు అని చెప్పి అతని దగ్గరకు వచ్చి నారదయోగిందుల వారు చెప్తున్నారట, నాయన ఈ లోకంలో నీవు చేసిన కర్మలు శ్రేయస్సు కోరుతున్నావు, కర్మల యొక్క ప్రయోజనం కోరుతున్నావు, కానీ మోక్షరూపమైన శ్రేయస్సులో కర్మల ద్వారా మోక్షం రాదు నాయన. కర్మలు అనేది కర్తవ్యంగా చేయాలి, పరిమితంగా చేయాలి. ఈ మాట విన్నటువంటి ప్రాచీన బర్హి మహారాజు నారదుల వారికి నమస్కరించి అడిగాట, మహానుభావ కర్మబంధాల్లో నేను ముడిపడి ఉన్నాను, బుద్ధి శ్రేయస్సు కర్మబంధాల వల్లనే బుద్ధి వికసిస్తుందని విన్నాను కనుక చేస్తున్నాను, నాకు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థించారట ప్రాచీన బర్హి మహారాజు నారదయోగిందుల వారిని. నాయనా గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్ధధీ నపరం విందతే మూఢో బ్రాహ్మ్యన్ సంసార వర్తనసు చెప్పాడు నారదయోగిందుల వారు. మూర్ఖుడైన వాడు కర్మలలో చిక్కుకుంటాడు. కర్మలు చేయడం తప్పు కాదు, కర్మల్లో చిక్కుకూడదు. ఏదైనా సరే, ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయేది, ఏది చేసినా కూడా ఎక్కువగా చేయకూడదు, తగుమాత్రంగా చేయాలి. కనుక మూఢుడైనటువంటి మూర్ఖుడు సంసార కర్మల్లో చిక్కుకొని అదే శ్రేయస్సు కలిగించే జ్ఞానం అని తెలుసుకుంటాడు, కానీ జ్ఞానం వైపు వెళ్ళటం లేదు. ఈ మాటలు విన్నటువంటి అతను వెంటనే అంటున్నాడు, నాయన యజ్ఞాలు నీలో కొన్ని వాసనలు కలిగించింది. ప్రతిసారి యజ్ఞం చేసేటప్పుడు నువ్వు ఒక జంతువుని బలించేవాడివి. ఆదియుగంలో కృతయుగంలో జరిగిన కథ. ప్రతి యజ్ఞం చేసినప్పుడు ఒక పశువుని నువ్వు వధించేవాడివి యజ్ఞ పశువుగా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, నువ్వు వేల సంవత్సరాల నుంచి చేస్తున్న వేల యజ్ఞాలలో ఏ పశువులనైతే నువ్వు బలి చేశావో అవి పైన వెయిట్ చేస్తున్నాయి నీకోసం, కత్తులు కటార్లు పట్టుకొని. నువ్వు ఏ ఆయుధంతో ఆ ఏ పశువుల్ని హననం చేశావో, బలి ఇచ్చావో, అదే ఆయుధాలు పట్టుకొని అవే పశువులు అక్కడ ఎదురు చూస్తున్నాయి నీకోసం. నువ్వు ఎప్పుడు వస్తావా, నీ సంగతి చూద్దామని చూస్తున్నాయి. కనుక గడ్డపారలు, లోహాలు మొదలైనటువంటివి పట్టుకొని నిన్ను చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్నాయి. విషయ అవగాహన కోసం మాత్రమే నీకు చెప్తున్నాను నాయన, నిన్ను భయపెట్టడం నీ ఉద్దేశం కాదు. ఏత్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేత మయక్కూటై చిందంతి ఉత్పత్తి. నువ్వు ఏ విధంగా అయితే పశు విశసనం చేశావో అదేవిధంగా నిన్ను కూడా పశువులాగా సంహరించాలని ఎదురు చూస్తున్నాయి నాయన. నిన్ను భయపెట్టడానికి కాదు ఇది, నీకు జ్ఞానోపదేశం చేయడానికి నీకు ఒక కథని చెప్తాను అన్నారు. భాగవతంలో 2 కథలు మాత్రమే, ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకోవాల్సిన కథలు ఉన్నాయని శ్రీధర స్వామి వారి శాసనం. అందులో మొట్టమొదటి పురంజనోపాఖ్యానం, రెండవది గజేంద్ర మోక్షం. ఈ రెండింటికే 2 అర్థాలు తీయాలి. మనవాళ్ళు ప్రతిదానికి అక్షరం లాగి పీకి చెబుతూ ఉంటారు. ఈ లాగడం పీకడంలో తత్వం బోధ కాదు. కనుక ఇక్కడ శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానంలో ప్రత్యేకంగా ఏం చెప్పారంటే 2 వృత్తాంతాలు. ఒకటి పురంజనోపాఖ్యానం, అయితే ఇది కూడా ఏమీ నర్మభరంగంగా ఏం లేదు. పురంజనోపాఖ్యానం చెప్పిన తర్వాత దీని యథార్థమైన కథ ఇది నానా అని స్వామివారి వ్యాస భగవానుడే చెప్పాడు 2వ అర్థాన్ని కూడా. ఇక ఇతరత్రా ఎక్కడా కూడా గూఢార్థాలు, విశేషార్థాలు, విపులార్థాలు, మనకుండే తర్కజ్ఞానము, అక్షర జ్ఞానము, ఏకాక్షర నిఘంటువు పట్టుకొని పీకి ఒక అక్షరాన్ని ఒక అక్షరం లాగుతూ ఉంటారు. అది మహాప్రమాదం. మా తండ్రి గారు పాఠం చెప్పేటప్పుడు ఇది నిషేధం చేశారు. ఎక్కడా కూడా కొత్త దొంగ అర్థాలు చెప్పకూడదు. యథార్థం వ్యాస హృదయాన్ని ఆవిష్కరించాలి, లేకపోతే మహాపాపం వస్తుంది. కొంతమంది పండితుల్ని కూడా పిలిచి మందలించారు మా తండ్రి గారు.
అయ్యా మీరు చెప్తున్న చోట్ల చాలామందితో గుక్కపట్టి చెప్తున్నారు, కానీ చాలా విషయాలు మర్మగర్భంగా ఇది అర్థం అని చెప్తున్నారు, ఇది చాలా ప్రమాదం, వ్యాస హృదయం కాదు. మనము వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు. ఎందుకంటే అద్వైతపరంగా వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీధర పండితుట్ట ఎంత గొప్పవాడంటే నృసింహ ఉపాసకుట్ట. ఆయన నృసింహ ఉపాసకుడైనటువంటి శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానం రాస్తూ ఎక్కడైనా ఇది సమాధి భాష కదా, ఎక్కడైనా తేలకపోతే ఆ ఉత్తరీయాన్ని మీద ఉన్న ఉత్తరీయాన్ని ముసుగేసుకొని ఆ గ్రంథం ఇట్లా పట్టుకొని రోదన చేస్తూ సమాధిలో ఉండిపోయేవారట. నిద్ర వచ్చేదిట. ఆ నిద్ర వచ్చి చాలా వేదనకు గురై ఏమిటి దీని అర్థం నాకు తెలియటం లేదంటే అప్పుడు నృసింహస్వామి వచ్చి రాసి ఇది నృసింహ అని రాసి వెళ్ళిపోయేవారట. ఎప్పుడో కొంతసేపటి తర్వాత నిద్రాభంగమై లేచి చూసిన తర్వాత అయ్యో ఏదో తోస్తోంది రాద్దామని చూస్తే తన మనసులో ఏదైతే సందేహం ఉందో ఆ సందేహ నివృత్తి వ్యాఖ్యానం అయ్యేదట. శ్రీ నృసింహ ప్రసాదత అని చెప్పారు. ఆయనే చెప్పుకున్నారు ఈ మాట చాలా సందర్భాల్లో. అట్లాగే మీకు పోతన గజేంద్ర మోక్షం విషయంలో పోతన కూడా ఎవరికీ చెప్పకుండా సిరికింజప్పుడు శంఖుచక్రయుగం అంటే శ్రీనాథుడు వచ్చి ఎక్కిరించాడని, అప్పుడు తర్వాత కుమారుడు తీసుకొచ్చి బావిలో ఒక బిందెని ఇసిరేసి అయ్యా శ్రీనాథ మీ కుమారుడు వెళ్ళిపోయాడని చెప్తే అమాంతం వచ్చేసి ఏడి నా కుమారుడు అంటే అదేమిటి తాడు బొంగరం తీసుకురాకుండా ఎందుకు వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు, కుమారుడు గురించి చూస్తే కనబడతాడా, కళ్ళతో పైకి తీస్తావా అని అడిగట శ్రీనాథుడు కొడుకు విషయంలో అబద్ధమాడి. అంటే అప్పుడు ఇదేమిటయ్యా ఇట్లా అంటావు, మేనల్లుడు కదా అంటే అప్పుడు అన్నట్ట మరి మా నాన్నగారు రాసిన భాగవతంలో సిరిగింజప్పుడు అంటే నువ్వు చాలా వంక పెట్టావు కదా, మరి ఇప్పుడు చాంతాడు పట్టుకోకుండా పిల్లవాడిని ఎట్లా దిద్దామని వచ్చావు అన్నట్ట. అంటే ఇదంతా భగవంతుడి యొక్క స్ఫురణతో చెప్పాలి. భాగవతం అనేది భగవత్ స్ఫురణతో చెప్పాలి. భగవంతుడు అందుకనే పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట. ఈ భవహరం అనేది గుర్తుపెట్టుకొని చెప్పేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. వ్యాపార దృక్పథంతో ఏడిపించడానికి చెప్తే చివరికి మనం ఏడవాల్సి వస్తుంది. కనుక ఇందులో విపరీతార్థాలు తీయకూడదు అనేది శాసనం. అందుకనే భాగవతాన్ని చాలా జాగ్రత్తగా చెబుతూ ఏ రోజుకు ఆ రోజు వ్యాసుడిని క్షమార్పణ వేడాలి. సుఖయోగేంద్రుల వారికి కూడా క్షమార్పణ చెప్పాలట. అందుకనే మనం పారాయణంతా చేసిన తర్వాత సుఖయోగేంద్రుల వారి గురించి చెప్తారు, నేను ఏదన్నా తప్పు చేస్తే నా క్షమార్పణ వేయడమని. ఎందుకంటే అటు వ్యాస భగవానుడు ఇటు సుఖయోగేంద్రుల వారు మనకి అదృశ్య రూపంలో చూస్తూ ఉంటారని పద్మపురాణంలో మనకి భాగవత మాహాత్మ్యంలో చెప్పబడింది. అదృశ్య రూపంలో వింటారు కనుక చెప్పేటప్పుడు జనరంజకత్వాన్ని వదిలిపెట్టి వీళ్ళు ఎంత ఇస్తారా ఇంకా కొంచెం ఏడిపిద్దాం జనాలని చెబితే ఆ ఏడుపు మనకి మిగులుతుంది, మోక్షం వాళ్ళకు వస్తుంది, ఏడుపు మనకు మిగులుతుంది. కనుక మనకి విపరీతమైనటువంటి ఫలితాలు రావద్దంటే భాగవతం చెప్పేటప్పుడు వినేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కనుక మా తండ్రి గారి ఉపదేశాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. మహా అయితే మళ్ళీ ఇంకోసారి పిలవరు, అంతే, బాధ లేదు, దానివల్ల ఏమీ నష్టం లేదు. ఆకర్షణ కోసం వెళ్ళకూడదు, ఆకర్షణ కోసం భాగవతం చెప్పకూడదు అనేటువంటి విషయం. అందుకనే నేను మధ్యలో భజనలు పాటలు కూడా ఎందుకు పెట్టానంటే ఇది ఒక స్రవంతి, ఇది భగవంతుడు పలికిస్తూ ఉంటాడు. పలికిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఇస్తే ఇది పోతుంది, భగవంతుడి అనుగ్రహం అనేది తెంపబడుతుంది. కొంతమంది అడుగుతుంటారు, అయ్యా మేము పాటలు ప్రిపేర్ అయ్యి వచ్చాం, మేము డ్యాన్సులు చేస్తాం, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు. భాగవతం మధ్యలో సప్తాహం మధ్యలో అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము చాలా ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసామండి, మాకు టైం ఇవ్వాలని. నాకే టైం లేదమ్మా, మీకెక్కడ ఇస్తారని నేను తప్పించుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ఘట్టాల్లో ఇస్తాం తప్పనిసరిగా. కొన్ని ఘట్టాలు ఇప్పుడు కృష్ణ జననం అప్పుడు తప్పకుండా వాళ్ళదే ముచ్చట, ముత్తైదులే ఆడుకోవాలి కృష్ణ జననం అనేది, గోపికల రూపంలో అందరూ కూడా తయారవ్వాలి. కనుక పురంజనోపాఖ్యానాన్ని చెప్తున్నారు. ఎందుకు? ప్రాచీన బరిహి మహారాజు కర్మవాసనలో చిక్కుకుపోయాడు. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మయోగం చెప్పినప్పటికీ కూడా కర్మ సన్యాసం కూడా చెప్పాడు. భగవద్గీతని బాగా ఆలోచిస్తే కర్మయోగము కర్మ సన్యాస యోగం కూడా ఉంది. మధ్యలో ఏముందంటే కర్మలు చెయ్యి కర్మఫలాన్ని అనుభవించు కొంతకాలం, ఆ తర్వాత కర్మ చెయ్యి కర్మఫలాన్ని వదిలిపెట్టు, ఆ తర్వాత కర్మ సన్యాసం చెయ్యి అన్నారు. అంటే అర్థం ఏంటంటే కోరికలతో కర్మలు చెయ్యి, గృహస్థుగా ఉన్నవాడు కోరికలతో కర్మ చేసి కర్మఫలాన్ని కొంచెం కొంచెం అనుభవిస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలట? కర్మలు చేయాలి కానీ కర్మఫలాన్ని వదిలిపెట్టాలి. అంటే కర్మ సన్యాసం కాదు, అది కర్మఫల త్యాగం.
ఆ తర్వాత ఏం చేయాలి? అపరోక్షంగా అనుభవించడానికి నిష్కామ కర్మ చేయాలి. కోరికలు లేకుండా, సంకల్ప వికల్పాలు లేకుండా కోరికలు చేయాలి. చివరికి ఏం చేయాలంటే విసుగు పుడుతుంది, మనకే అనిపిస్తుంది. ఫలితం లేని పని ఏం చేస్తాం? ఊకని ఎంతకాలం దంచుతాం మనం? ఊకని దంచితే ఏమొస్తుంది? పిష్టపేషణం అన్నారు కదా. అప్పటికే పిండిని మళ్ళీ రోకల్లో వేసి దంచితే ఏమొస్తుంది? పిండి పిండే అవుతుంది. కనుక కర్మల వల్ల విసుగొచ్చి ఏం చేస్తాం? మనమే కర్మ సన్యాసం చేస్తాం. ఇట్లా చెయ్యకుండా జీవితాంతం కర్మలు చేసేవాడు ఏమవుతుంది? చివరికి ఆ కర్మల్లో చిక్కుకుపోతాడు. ఎందుకంటే కర్మకాండ ఏం చెప్పింది? ఇది చేస్తే స్వర్గానికి వెళ్తావు, అక్కడ రంభా ఊర్వశి మేనక ఉంటుంది, అక్కడ నందనవనం ఉంటుంది, పారిజాతం ఉంటుంది, ఈ భోగాల మీదే మనసు ఉంటుంది. కనుక మనం చేసే కర్మల్లో 90% కామ్య కర్మలే. కనుక కర్మలు చేస్తూ చేస్తూ కర్మఫల త్యాగం చేయడం ప్రారంభిస్తే ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే కర్మలు చేస్తాడో ఆ కర్మలు మనకి అంటవు. ఈ కర్మ వల్ల ఏమవుతుంది? సుఖదుఖాలు, పాపపుణ్యాలు వస్తాయి. పుణ్యం వచ్చినా పుణ్యం అనుభవించడానికి జన్మ వస్తుంది, పాపం చేసినా పాపం అనుభవించడానికి జన్మ వస్తుంది. కనుక పుణ్యపాపాలతో నిమిత్తం లేకుండా నిష్కామంగా కర్మ చేసి కర్మఫల త్యాగం చేసి చివరికి కర్మ సన్యాసం చేయగలిగితే పరిపూర్ణమైన సమగ్రమైన జీవితం అవుతుంది, ఫలవంతమైన జీవితం అవుతుంది. దీనికి చెప్తున్నారు నాయన, ఓ ప్రాచీన బర్హి మహారాజా, విదుర మైత్రేయ సంవాదం ఇది. పూర్వకాలంలో పురంజనుడు అనేటువంటి ఒక పేరు గల రాజున్నాడు. అతనికి అవిజ్ఞాతుడు అనేటువంటి స్నేహితుడున్నాడు. ఆ పురంజనుడు తనకి నివాసయోగ్యమైనటువంటి ఒక పట్టణం కావాలని వెతుకుతూ భూమండలం అంతా తిరిగాట. ఎక్కడ చూసినా తనకి తగినటువంటి సర్వసౌకర్యాలు ఉండేటువంటి పురం దొరకలేదుట. అప్పుడు పురంజనుడు హిమవత్పర్వత ప్రాంతాల్లో దక్షిణ దిక్కుగా వెళ్ళి 9 ద్వారాలతో కూడిన ఒక పట్టణాన్ని చూశారట. నవద్వార మండితమైనటువంటి పట్టణం. ఇక్కడే సింబాలిక్ సెన్స్ స్టార్ట్ అవుతుంది. నవద్వార మండితం అంటే ఈ శరీరమే పురంజనుడు అని అర్థం. నవద్వార మండితమైనటువంటి ఒక మహాపట్టణం కనబడిందిట. ఆ పట్టణం చాలా ప్రాకారాలతో, ఉద్యానవనాలతో, తోరణాలతో, ఇనప గడియలతో, శిఖరాలతో, సుందరమైనటువంటి సురుచిరమైనటువంటి ఉద్యానవనాలతో ఉందిట. అందులో పెద్ద పెద్ద ఇళ్ళు, మేడలు, ఇంద్రమీన మణులు, స్ఫటికాలు, వైడూర్యాలు, రత్నాలతో పదగినటువంటి గోడలు ఉన్నాయట. సభా మండపాలు, చత్వారము అంటే చౌరస్తా ఉన్నాయి. చత్వరములు 4 వీధులు ఉండేటువంటి చౌరస్తాలు ఉన్నాయట. అనేక సుందర ఉద్యానవనం ఉందిట. ఇట్లా అందులో ప్రవేశించాట పురంజనుడు. పురంజనుడు అంటే జీవుడు అని అర్థం. పురంజనుడు ప్రవేశించాడు అందులో. అంటే ఒక జీవుడు శరీరంలో, పాంచభౌతిక శరీరంలో నవద్వార మండితమైనటువంటి ఒక శరీరంలోకి జీవుడు ప్రవేశించాడనేది అర్థం. ఇక్కడ చెబుతోంది పురంజనుడు అని చెప్పినప్పటికీ కూడా పురంజనుడు అంటే జీవుడు అని అర్థం. అక్కడ స్నేహితుడు అవిజ్ఞాతుడు అంటే దేవుడు అని అర్థం. ఈ జీవుడు, దేవుడు 2 హంసలు, 2 పక్షులు, చెట్టు కొమ్మ మీద ఉండే 2 పక్షులు. మనకు ఉపనిషత్తులు చెప్తాయి కదా, 2 పక్షులు చెట్టు కొమ్మ మీద ఉన్నాయని. అట్లాగే 2 హంసలు ఉన్నాయి. జీవ, దైవ, జీవుడు, దేవుడు. అట్లా వెళుతూ ఉంటే ఒక స్త్రీ కనపడిందట. ఆ పురంజనుడికి ఒక స్త్రీ కనపడింది. ఆమెను చూశాడు. లోకంలో ఎవ్వరూ నచ్చనటువంటి ఆ పురంజనుడికి ఆమె నచ్చిందిట. ఆమెకి 5 పడగలు ఉన్నటువంటి సర్పరాజు రక్షిస్తున్నాడు. ఆమె కూడా అవివాహిత. ఈయనేమో అవివాహితుడు, ఆమె అవివాహిత. ఆమె భర్తని వెతుక్కుంటోంది, ఈయన భార్యను వెతుక్కుంటున్నాడు. ఆమె వయస్సు సరిగ్గా 16 సంవత్సరాలు, షోడశ వర్ష సమన్విత. అందమైనటువంటి పలువరుసతో, చక్కటి నాసికాగ్రంతో ఉందిట ఆమె. ఆమెను చూస్తే పురంజనుడికి ఎక్కడ లేని మోహం పుట్టిందిట. మోహము అరిషడ్వర్గాలను జయించలేని వాడు భ్రాంతుడవుతాడే, అట్లా ఆ మోహంతో ఆమెతో అన్నట్ట, ఓ కమలాక్షి, కమలపత్రాక్షి అని పిలిచాట. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉన్నావే, నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నీ చుట్టూ 11 మంది కాపలా కాస్తున్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు. నువ్వు ఇంతకీ పార్వతీదేవివా, లక్ష్మీదేవివా, సరస్వతీదేవివా అన్నాడు. మోహం కలిగితే పందిపిల్ల కూడా అందంగా ఉంటుంది. ఆ మోహం కలగడంలోనే ఉంటుంది. అక్కడే ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. పార్వతీదేవివా, లక్ష్మీదేవివా, సరస్వతీదేవివా అనగలిగాడంటే మోహంతో. ఇంతవరకు ఎప్పుడూ నేను ఇక్కడ చూసి ఉండలేదే అని అడిగాట. సుందరి, నీ ప్రేరణ వల్ల, నువ్వు నా కంటికి కనబడడం వల్ల మన్మధుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను నువ్వు అనుగ్రహించు, నీ చరణదాసుణ్ణి అన్నట్టు. ప్రాచీన బర్హి మహారాజా వింటున్నావా జాగ్రత్తగా అంటున్నాడు. ఎవరు? నారదయోగిందుల వారు ప్రాచీన బర్హి మహారాజా వింటున్నావా? ఈ విధంగా తన మనసులో ఉండేటువంటి కోరికని పురంజనుడు బయటికి చెప్పాడు. ఆమె కూడా ఇదే విషయాన్ని తన మనసులో పెట్టుకుంది, బయటికి అనలేదు.
ఈ మగవాడు కనుక పారేశాడు, ఆమె దాచుకోగలిగింది. ఆమె కొంతసేపు హావభావాలను ప్రకటించి, ఓ పురుషశ్రేష్ఠ, భగవంతుడు బహుశా నా కోసమే నిన్ను సృష్టించాడేమో అనే భ్రమ నాకు కలుగుతోంది. ఆమె కూడా బోర్లపడ్డది. నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెవరినని నన్ను అడిగావు కదా, నేనెవరినో నాకు తెలియదు, నా గోత్రం తెలియదు, ఏమీ తెలియదు, నాకు ఎవరు ఏం పేరు పెట్టారో తెలియదు. కనుక మన ఇద్దరం పరస్పరం ఒకళ్ళకొకసం, నీ కోసం నేను, నా కోసం నువ్వు పుట్టినట్టుగా ఉన్నాయి. ఆ బ్రహ్మగారు మన ఇద్దరి కోసమే సృష్టించినట్టున్నారు. ఈ సుందరమైనటువంటి నగరం కూడా ఎవరు నిర్మించారో నాకు తెలియదు అని ఈ విధంగా అన్నదట. వెంటనే నీలాంటి భర్త లభించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉందని తన మనసులో ఉండేటువంటి విషయాన్ని ప్రకటించేసింది. అప్పుడు పరస్పరం ఒకళ్ళొకళ్ళు ఒప్పందం పెట్టుకున్నారట. వాళ్ళిద్దరూ దంపతులు అయ్యారు. ఎవరు? పురంజనుడు, పురంజని. 100 సంవత్సరాల కాలం పాటు ఏకాంతంగా అఖండమైనటువంటి సుఖాన్ని పొందారట వాళ్ళ దృష్టిలో. ఎప్పుడూ కూడా గాయకులు పాటలు పాడుతుంటే, వీళ్ళు స్త్రీలందరూ చక్కటి మర్యాదలు చేస్తుంటే, క్రీడలతో, ఉద్యానవనాలతో, గ్రీష్మాది ఋతువులన్నీ కూడా స్నానాలు చేస్తూ నదుల్లో ప్రవేశించి జల క్రీడలు చేస్తున్నారట. రాజా చెప్తున్నారు, ప్రాచీన మహారాజుకు నారద యోగేంద్రుల వారు చెప్తున్నారు, ఆ నగరానికి పైభాగంలో 7 ద్వారాలు ఉన్నాయి, కింద భాగంలో 2 ద్వారాలు ఉన్నాయి. ఇక దీన్ని సమయం లేదు కనుక వేగంగా చెప్తున్నాను. సప్తద్వారాలంటే ఊర్ధ్వ శరీరంలో ఉండేటువంటి ఊర్ధ్వ సప్తద్వారాలు అంటే 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు. ఇవి లెక్క పెట్టుకుంటే ఎన్నైనాయి? 2, 2, 4, 2, 6, నోరు 1, 7. ఇవి సప్తద్వారాలు. మనిషికి ఉండేటువంటి 9 ద్వారాల్లో సప్తద్వారాలు. 2 అధోద్వారాలు, విసర్జక అవయవాలు 2 ఉన్నాయి కదా, అవి 2. అదే చెప్తున్నా, ఆ నగరానికి పైభాగంలో 7 ద్వారాలు ఉన్నాయి, కింద అధోద్వారంగా 2 ద్వారాలు ఉన్నాయి. పైభాగంలో 7 ద్వారాల్లో 5 ద్వారాలు పూర్వ దిశగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నారు, 5 ద్వారాలు పూర్వ దిశ అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, రంధ్రాలు, నోరు, 2, 2, 4, 1, 5. ఈ 5 పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుగా చూస్తూ ఉంటాయి. దక్షిణ ఉత్తర దిక్కుల్లో ఒక్కొక్కటి అంటే చెవులు ఉంటాయి. ఇవి మొత్తం కలిపితే 9 ద్వారాలు. అంటే 9 ద్వారాలు ఈ రకంగా ఉన్నాయి. పశ్చిమ దిక్కులో 2 ద్వారాలు ఉంటాయి. అంటే విసర్జక అవయవాలు 2 కూడా తూర్పు అంటే దీనికి కిందగా ఉండేవి కనుక పశ్చిమ ద్వారాలుగా ఉన్నాయి. ఖద్యోతము, అవిర్ముఖి అనేటువంటి పేర్లతో, విభ్రాజం అనేటువంటి పేరుతో ఉంటాయని చెప్పి ఆ రకంగా వర్ణించాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున పురంజనుడికి వేట చేయాలనే కోరిక కలిగిందిట. జంతువులు బాగా ఉంటాయి, వేట చేయాలని చెప్పి ఒకప్పుడు 100 మంది సేనానాయకుల్ని వెంట తీసుకొని, ధనుర్బాణాలు తీసుకొని, గుర్రాన్ని ఎక్కి, 2 చక్రాలు గల రథాన్ని ఎక్కి, 3 ధ్వజాలు కలిగినటువంటి ఆ రథంలో 5 బంధాలు కలిగినటువంటివి, ఒకే ఒక పగ్గం కలిగి, ఒకే ఒక సూతుడు ఉన్నటువంటి అంటే రథసారథి ఉన్నటువంటి 5 విధాలైనటువంటి నడక కలిగినటువంటి బంగారు రథాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట. ఇట్లా వివేకవతి అయినటువంటి భార్యని ఇంట్లో వదిలిపెట్టి వివేకభ్రష్టుడై తను బయటికి వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు. భార్యతో చెప్పకుండా వెళ్ళాడు. ఎప్పుడైతే భార్యకి చెప్పకుండా వేటకు వెళ్ళాడో పురంజనుడి యొక్క భార్య అది చూసి బాగా దుఃఖపడిందట, తనని పట్టించుకోలేదు అని. ఇంటికి వచ్చాడు, వేట చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు, ఆమె కాళ్ళు పట్టుకున్నాడు, బతికించాడు, చాలా బతిలాడాడు. ఇట్లా రకరకాల కథ నడిపించి ఆ తర్వాత కాలకన్య అనేటువంటి ఆమె ఎదురైంది. పురంజనుడు తన విలాసంతో కట్టేసినట్టుగా భర్తని సుఖపెట్టాలని అనుకుంది. ఆ తర్వాత వివేకం నశించిపోగా స్త్రీలోలుడై రాత్రింబగళ్ళు ఏకాంత రహస్య సంభాషణలు చేస్తూ వివేకభ్రష్టుడయ్యాడు. కాలకన్యక అతన్ని ఆవరించింది. 1100 మంది కొడుకుల్ని కన్నట్ట. సగం ఆయుష్ తీరిపోయింది. తల్లిదండ్రులు సాధించినటువంటి కీర్తి అంతా కూడా నశించింది. ఆ తర్వాత 110 మంది కుమార్తెలు జన్మించారు అని కథంతా చెప్తున్నారు. కాలుడి యొక్క కుమార్తె తగిన భర్తను వెతుక్కుంటూ వచ్చిందిట. మధ్యలో దుర్భగ అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ఒక ప్రదేశానికి వచ్చిందట. నారద యోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన ఈ విధంగా మధ్యలో భయుడు, దుర్భగుడు అనేటువంటి వారు వచ్చారని చెప్పి ఆ పురంజనుడు మళ్ళీ ఒకానొక శాపవశాత్తు ఒకానొక కారణం చేత పురంజనుడు స్త్రీగా జన్మించాడు. అవిజ్ఞాతుడు ఉపదేశంతో పురంజనుడు ముక్తి పొందాడు అని చెప్తున్నాడు. అంటే పురంజనుడు స్త్రీగా మారిపోయాడు. శాపం పరస్పరం వ్యసనాలకు లోనైనటువంటి పురంజనుడు శాపవశాత్తు స్త్రీగా మారాడు. ఎప్పుడో పూర్వంలో తన పరిచయం ఉన్నటువంటి అవిజ్ఞాతుడు ఎదురయ్యాట.
అంటే జీవుడు పడుతున్నటువంటి బాధనంతా ఉద్ధరించడానికి దేవుడే జీవుడి దగ్గరికి వచ్చాడు. అంటే పురంజనుడి దగ్గరికి అవిజ్ఞాతుడు వచ్చాడనమాట. ఈ చివర్లో చెప్తున్నారు జీవో బ్రహ్మైవనాపరహ అని ముగిస్తారు ఈ ఘట్టాన్ని. దీనికి తాత్పర్యం తెలుపుతున్నాను, వినవలసింది నాయన అని ప్రాచీన బర్హి మహారాజుకు విదురుడు నారద యోగేంద్రుల వారు చెప్తున్నారు. పంచేంద్రియాల విషయాలే 5 ఉద్యానవనాలు, మధ్యలో 5 ఉద్యానవనాలు, ప్రాణరంధ్రమే నవద్వారాలు, అన్నము నీరు తేజస్సు అనేవి 3 ప్రాకారాలు, మనస్సుతో కూడినటువంటి పంచ జ్ఞానేంద్రియ సముదాయమే షట్కులంగా గుర్తించు, పంచ విపణాలు అంటే 5 అంగళ్ళు ఉన్నాయి అన్నాడు. ఈ 5 అంగళ్ళు కూడా క్రియాశక్తికి సంబంధించిన 5 కర్మేంద్రియాలు, అవతల ఉండేవి 5 జ్ఞానేంద్రియాలు. ఉపాదానం అనేది పంచభూతాల్లో ఒకటి. వీడు స్త్రీ వశమవటం అనేది ఉపాదాన క్రియగా జరిగింది. ఆ పట్టణంలో ప్రవేశించగానే స్త్రీలోలుడయ్యాడు, విషయవాసనలకి చిక్కుకుపోయాడు. అసలు ఈ విదర్భరాజపుత్రి ఎవరు అంటే విదర్భరాజపుత్రి గురించి చెప్తున్నారు. నీవు భర్తవి కావు, నీవు పురంజనుడివి కావు చెప్తున్నాడు. ఇక్కడ అవిజ్ఞాతుడు వచ్చి చెప్తున్నాడు, పిచ్చివాడా నువ్వేదో మధ్యలో ఒక స్త్రీ అయితే ఎదురైందన్నావు, అసలు విదర్భరాజుని పుత్రే కాదు, నువ్వు కాదు, నువ్వు ఆమె భర్తవి కావు, నీవు పురంజనుడివి కూడా కావు. నువ్వెవరివి? నవద్వారమండితమైనటువంటి రాజహంసల, మనిద్దరము రాజహంసలం. ఇందులో మనిద్దరం కూడా ఇక్కడ రాజహంసలం. నేను నీవు అనేటువంటి ఇద్దరున్నారే, మన ఇద్దరంలో కూడా భేదం లేదు. అద్దంలో ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నట్టుగా మనము ఇద్దరం పురుషులుగా ఉన్నాం. మన ప్రతిరూపాలు ఒకరికొకరు ప్రతిరూపాలు కనుక మన ఇద్దరికీ భేదం లేదు. మానస హంసలం మనం, పరమహంస బోధగా చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత బర్హి మహారాజుకి, ప్రాచీన బర్హి మహారాజుకి విదురుడు ఈ నారద యోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన అధ్యాత్మ విద్య నీకు పరోక్షంగా కథారూపకంగా బోధించాను కనుక పురంజనుడు అనేవాడిని జీవిగా తెలుసుకో, అవిజ్ఞాతుణ్ణి పరమాత్మగా తెలుసుకో, ఇది జీవాత్మ పరమాత్మల యొక్క కలయికగా తెలుసుకో, భోగాల స్థానమైనటువంటి 9 ద్వారాలతో కలిగి 2 కాళ్ళు 2 చేతులు శరీరమే పురంజనుడిగా తెలుసుకో, పురంజనుడి నగరంగా తెలుసుకో, వివేకమే బుద్ధిగా తెలుసుకో, పురంజనుడు అనేటువంటి స్త్రీని వివేకం కలిగినటువంటి బుద్ధిగా తెలుసుకో, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఈ వాటికి ఉపకరణాలుగా తెలుసుకో, ఇంద్రియ వృత్తులుగా భావించు, జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని ఇంద్రియ వృత్తులుగా భావించు, మనస్సునే బలంగా భావన చేసు, వృత్తులు 5 తలలు కలిగిన సర్పాన్నే ఇక్కడ 5 రకాలైనటువంటి పంచవృత్తులు అంటారు. ఆ వృత్తులే నాగపడగగా గమనించు, మానవుడి శరీరమే ఒక మహానగరంగా భావన చెయ్యి నాయన అని మొత్తము దానికి సంబంధించినటువంటి విషయం చెప్తూ, ఇంతకుముందే చెప్పబడినటువంటి శ్లిష్ణము గుదము మొదలైనటువంటి భాగాలు నవద్వారాల్లో అధోభాగాలుగా గమనించు. 2 కన్నులు 2 ముక్కులు ముఖము ఈ 5 కూడా తూర్పు ద్వారం అని గమనించు. కుడి చెవు ఎడమ చెవు అనేది దక్షిణ ద్వారంగా ఉత్తర ద్వారంగా గమనించు. శిష్టము గుదము పశ్చిమ ద్వారంగా గమనించు. ఖద్యోతము అవిర్ముఖం అనేవి 2 కన్నులుగా గమనించు. అందులో పురంజనుడు నళిని నాళిని అనేటువంటి 2 నాసికా రంధ్రాలుగా గమనించు. ముఖ్య అనేది ముఖంగా గమనించు. విపణం అనేది వాగింద్రియంగా గమనించు. అపణం అనేది భాషణంగా గమనించు. ఈ రకంగా వ్యవహారాలతో ఉంటుంది నాయన. పితృహు అని కుడి చెవిని, దేవహు అని ఎడమ చెవిని గమనించు. ప్రవృత్తి నివృత్తి మార్గాలుగా వీటిని గమనించు. పాంచాలము అనేది ఆసురీ ద్వారంగా గమనించు అని చెప్పి మొత్తము దానికి సంబంధించినటువంటి విషయాన్ని వివరించిన ఆయన అందమైన పూలతోట జింక అనేవన్నీ కూడా కల్పితాలు అని ప్రాచీన మహారాజుకి జ్ఞానాన్ని ఉపదేశించారండి. ఈ రకంగా జ్ఞానము ద్వారా మోక్షం పొందాడు. ఇది వృద్ధ కథగా చెప్పబడింది. చతుర్విధ ఫలపురుషార్థాలని బోధించేటువంటి ఈ కథ 4 ధర్మ అర్థ కామ మోక్షాలు 4వ స్కంధంలో చెప్పబడింది. ప్రచేతసులకి నారదుడు ఉపదేశంతో వాళ్ళు మోక్షం పొందినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పబడింది. ప్రచేతసులు మైత్రేయ మహర్షి చెప్తున్నారు, ఎవరికి? విదురుడికి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నారదుడు ప్రాచీన బర్హి మర్చిపోవాలి. ఇక్కడ కథలు మధ్యలో ఘట్టాలు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కకు పెట్టి ఎక్కడికక్కడ విడిపోవాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి. కథలు వినేటప్పుడు కూడా ఆ కథకి ఈ కథకి లంక పెట్టకూడదు. మైత్రేయ మహర్షి విదురుడు చెప్తున్నాడు, 1,00,000 దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రచేతసులు తిరిగి పూర్వజ్ఞానాన్ని పొందారు. ఎవరు ప్రచేతసులు అంటే ప్రాచీన బర్హి మహారాజు కొడుకులు. వాళ్ళు రుద్ర గీతలు పాడి సముద్రంలో తపస్సు కూర్చున్నారు కదా, వాళ్ళు 1,00,000 దివ్య సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారట. పరమాత్మ ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకొని తమ భార్య అయినటువంటి మారిషకి కుమారుల పిల్లల్ని అప్పగించారట. వాళ్ళు
తూర్పు తీరంలోకి వెళ్ళారట, సముద్రం దగ్గర ఆత్మవిచారం చేసుకుంటూ దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారట. అటువంటి ప్రచేతసుల దగ్గరికి నారద యోగిందుల వారు వచ్చారు. మాకు మేము ఆత్మజ్ఞానాన్ని బోధించావు, ఈ ఆత్మజ్ఞానంతో మేము సంసార సముద్రాన్ని దాటేశాము, మాకు వైరాగ్యం పరిపూర్ణంగా వచ్చింది. విదురా, మైత్రేయ మహర్షి చెప్తున్నాడు, ప్రచేతసులు ఈ విధంగా అడిగినటువంటి ప్రశ్నలకి నారదులు వారు తిరిగి వాళ్ళతో ఇట్లా అంటున్నారు, ఓ ప్రచేతసులారా, ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారిది జన్మ సార్థకమైన జన్మ, మేము మిగతా వారి యొక్క జన్మ వ్యర్థం, కనుక వాళ్ళు ఆచరించేటువంటి కర్మలే సత్కర్మల కింద లెక్క. ఇది వాస్తవంగా చెప్పబడింది. ఎవరి మనస్సు అయితే ఈశ్వరాధీనంగా కర్మలు చేసేటువంటి పరిస్థితి వస్తుందో వారిదే నిజమైన ఆయుష్. శుక్లశోణితమైనటువంటి జన్మ ఉందే అది వ్యర్థం చేసుకోకుండా దీక్షా జన్మగా మార్చుకోవాలి. కనుక తపస్సు వల్ల బుద్ధి నైపుణ్యాన్ని పెంచుకోవాలి, యోగం వల్ల సాంఖ్యం వల్ల త్యాగం అనేది ఏర్పడుతుంది, యోగాభ్యాసం చేయడం వల్ల త్యాగ గుణం వస్తుందట. అంటే ప్రతిదీ కూడా ఈజీగా తీసుకోవడం నేర్చుకుంటారు. మనస్సు మీద బలం వేయకుండా, మనస్సుకి లోడు వేయకుండా యోగాభ్యాసం కాపాడుతుంది. కనుక చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుంది, కానీ కొమ్మలకి ఆకులకి నీళ్లు పోస్తే చెట్టు పెరగదు నాయన. కనుక మూలానికే చికిత్స చేయాలి. మూలము మనస్సు, మనస్సుకే ప్రతివాడు చికిత్స చేసుకోవాలి. కనుక నీరు వర్షాకాలంలో సూర్యుడి నుంచి పుట్టి గ్రీష్మ ఋతువులో ఎండకి ఆ సముద్రంలో ఉండేటువంటి నీటిని చైతన్య రూపంలో కిరణ రూపంలో తీసుకొని సర్వజీవుల్ని కూడా విష్ణు భగవానుడు ఏ విధంగా అయితే వర్ష రూపంలో కురిపిస్తాడో ఈ విశ్వమంతా కూడా పరమాత్మ వల్లనే పుట్టింది, పరమాత్మ వల్లే వికసనం పొందింది, పరమాత్మలోనే లయమవుతుంది. ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క కనుసన్నల్లో జరుగుతోందని చెప్పి ఈ విధంగా జ్ఞానోపదేశం చేశాడు నారద యోగిందుల వారు ప్రాచేతస మహారాజుకి. ఇక్కడ 4వ స్కంధాన్ని ముగిస్తూ ప్రచేతసుల యొక్క కథని చెప్పారు. ఈ విధంగా ఉత్తానపాదుడు యొక్క వంశచరిత్ర, ఇదంతా ఉత్తానపాదుడికి సంబంధించిన వంశచరిత్ర. ఇక మన కథలో మిగిలేవాడు ప్రియవ్రతుడు. అతను అప్పట్లో నాకు వైరాగ్యం వచ్చింది, నేను పెళ్లి చేసుకొని అది చేసుకొని ఇదన్నాడు కదా, దానికి సంబంధించిన కథ చెప్తున్నారు. ప్రియవ్రత చరిత్ర ఇది పంచమస్కంధంలో ఉండేటువంటి మొదటి కథ. ఈ పంచమస్కంధాన్ని స్థానలీల అంటారు. ఇది స్థానలీల అంటే అర్థం ఏంటంటే భూమికి బౌండరీస్ ఏర్పాటు చేయడం, భూమండలంలో బౌండరీస్ ఏర్పాటు చేయడం. ఏది? 7 సముద్రాలు, 7 ద్వీపాలు, ఇవన్నీ అవధులు ఏర్పాటు చేయడం. అంటే ధర్మ ఉల్లంఘన జరగకుండా రాజులైనటువంటి వాడు ధర్మ పరిపాలన చేయడానికి స్థానలీల. ఇది ప్రియవ్రతుడు యొక్క చరిత్ర. పరీక్షణ్ మహారాజు శ్రీసుఖ యోగిందుల వారికి చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ పాత్రలు మారుతున్నాయి. పరీక్షణ్ మహారాజు మన ఒరిజినల్ హీరోలు వస్తున్నారు, సుఖయోగిందుల వారు, పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజు అడిగాడు, ఋషీశ్వర, ఓ తపోధన గురువుగారు, ఆత్మారాముడైనటువంటి ప్రియవ్రతుడు భగవంతుడిని ఎట్లా పొందాడు? పెళ్లి పెటాకులు చేసుకోకుండా ఉన్నవాడికి భగవంతుడు సాక్షాత్కారం కాదంటారు కదా, గృహస్థాశ్రమం అనేది కర్మబంధాలకు మూలం అంటారు కదా, సంఘం నుండి విముక్తుడైనటువంటి ప్రియవ్రతుడు ఎట్లా గృహస్థాశ్రమంలో ప్రవేశించదగిన వాడు కాలేకపోయాడు? మహాత్ముల యొక్క కుటుంబ వ్యవస్థ కోరికల్ని పెంచేదంటారు కదా, భార్యాపుత్రాలు బంధం అంటారు కదా, మోక్షం ఎట్లా వచ్చింది? కృష్ణ పరమాత్మ మీద భక్తి ఎట్లా అలవడింది? అంటే కృష్ణుడు అంటే ఇక్కడ విష్ణువు అని అర్థం. ప్రియవ్రతుడికి ఈ రకమైనటువంటి మోక్ష స్థితి ఎట్లా కలిగింది అంటే సుఖయోగిందుల వారు చెప్తున్నారు. హరయే నమః. సుఖయోగిందుల వారు చెప్తున్నారు ఇక్కడ, నాయన పరీక్షణ్ మహారాజా, భగవంతుడి యొక్క పాదక బలాలను ఎవడైతే మనస్సులో నిలుపుకుంటాడో వాడికి అనేక ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాలన్నీ కూడా భగవత్ కృపతో భగవద్ గుణాన్ని వినడం వల్ల అవలీలగా వెళ్ళిపోతాయి. కనుక ఒకనొక సందర్భంలో ప్రియవ్రత మహారాజు మందర పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నట్ట. అక్కడికి నారద యోగిందుల వారు వచ్చారు. నారదుడు ప్రియవ్రతుడికి జ్ఞానబోధ చేశాట. ఆయన తపస్సును ఆపించిన, ఆయన నువ్వు తపస్సు కొంచెంసేపు ఆపరా, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాను, జ్ఞానబోధ చేశాట. మీ తండ్రి స్వయంభవ మనువు రాజ్యం పరిపాలించాడు, ఆయన తర్వాత నేను రాజ్యం పరిపాలించాలని బతిమిలాడితే నువ్వు వినలేదు, కానీ ఎంత చెప్పినా కూడా వినలేదు, నువ్వు ఇష్టపడలేదు. రాజ్యాధికారం నువ్వు కర్మబంధాలని కలిగిస్తుందన్నావు, కానీ ఈ కర్మబంధాలు కావాలంటే రాజ్యమే అక్కర్లా, అడవిలో ఒంటరిగా కూర్చున్నా ఏ చెట్టు చామతోనో స్నేహం చేసి పతనం అవ్వాల్సిన వాడు ఎక్కడున్నా పతనం అవుతాడు. మరీచ్యాది మహర్షులతో సహా బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి నీ గురించి ప్రార్థించడానికి వస్తున్నారు అని చెప్పాట. ఇట్లా హంసారూఢ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే హంసారూఢుడై బ్రహ్మగారు వచ్చారట అక్కడికి. బ్రహ్మదేవుడిని చూసి స్వయంభవ మనువు లేచి నిలబడ్డాడు. ప్రియవ్రతుడు కూడా నారద యోగిందుల వారితో అక్కడి నుంచి వచ్చిన వారు బ్రహ్మ కనుక లేచి నిలబడి స్తోత్రం చేశారట.
బ్రహ్మదేవుడు దయగలిగి దయా స్వభావంతో చిరునవ్వుతో ప్రియవ్రతుడితో ఈ విధంగా అంటున్నారు, నాయన ప్రియవ్రత, ఒక్క విషయం నిజం చెప్తున్నా విను. నాకంటే జ్ఞాని లేడని ఒప్పుకుంటావు కదా. నేను 4 వేదాలను నా ముఖతః ఉంచుకునేవాడిని కదా. జ్ఞానానికి అతీతుడైనటువంటి అప్రమేయుడైనటువంటి ఆ శ్రీహరి పరబ్రహ్మని దోషదృష్టితో చూడవద్దు. నేను కానీ, మీ తండ్రి కానీ, ఈ శంకర భగవానుడు కానీ, స్వయంభవ మనువు కానీ వేరు వేరు కాదు. ఈ నారదుడు వీరందరూ నారదుడు అడిగితే ఈ విషయాలన్నీ చెప్తాడు. లోకంలో పరాధీనత అనేది మనం కల్పించుకునేది నాయన. జీవుడు తన యొక్క తపోబలంతో, విద్యాబలంతో, యోగబలంతో, బుద్ధిబలంతో వీటన్నిటినీ కూడా నియంత్రించుకోవాలి. కనుక సృష్టి చేయడంలో నిర్మాణ క్రమం ఒకటి ఉంది. ప్రతివాడు కూడా క్రమంగా జీవితాన్ని గడపాలి, అన్ని ఆశ్రమాల్ని వేయాలి. ఇంద్రియాల్ని జయించలేని వాడు అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా బంధమే. కనుక బంధం నుంచి దూరం కావాలంటే ఇవి సంసార బంధాలు కావు నాయనా. అరిషడ్ వర్గాలను ఎవడైతే అదుపులో పెట్టుకోలేడో వాడు అడవిలో ఉన్నా ఒకటే, అంతఃపురంలో ఉన్నా ఒకటే. కనుక జితేంద్రుడైన వాడు గృహస్థాశ్రమంలో ఉన్న రాగము వాడిని అంటదు, వాడికి ఎటువంటి దోషం ఉండదు. కనుక గృహస్థాశ్రమ ధర్మం నీచమైంది కాదు, అది దూష్యం కాదు. ప్రియవరద, నీవు పరమాత్మ యొక్క విష్ణుమూర్తి యొక్క చరణ కమలాల్ని నువ్వు ఆశ్రయించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే నిజంగా భోగాల్ని అనుభవించి తర్వాత వదిలిపెట్టు. సంఘం వదిలిపెట్టవలసిన సమయంలో వదిలిపెట్టు. ప్రియవ్రతుడు ఈ విధంగా బ్రహ్మదేవుడు బోధిస్తే అంగీకరించాడు, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. ఇంతవరకు ప్రియవ్రతుడు పెళ్లి చేసుకోలేదు, కానీ బ్రహ్మదేవుడి మాటలు విని స్వయంభవ మనువు నారదుడి ఆజ్ఞతో ప్రియవ్రతుడికి రాజ్యపట్టాభిషేకం చేశాడు. వివాహము రాజ్యపట్టాభిషేకం చేశాడు. రాజ్యం చేయనన్న ప్రియవ్రతుడు ఆ బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారం ప్రియవ్రతుడు పరమాత్మ యొక్క చరణ కమలాల మీదే మనసు నిలిపి తనదేం లేదన్నట్టుగా అసంగంగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అట్లా ఉంటూ ఉండగా విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. ప్రియవ్రతుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ద్వారా శీల గుణ కర్మ రూపాలు కలిగినటువంటి 10 మంది కుమారులను 10 మంది సంతానం కలిగారట. ఆ 10 మంది ఎవరంటే క్రమంగా అగ్నిధ్రుడు, యుధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపుష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేటువంటి 10 మంది. ఎవరు? ఈ ప్రియవ్రతుడు కలిగిన సంతానం 10 మంది కుమారులు కలిగారు. ఇవన్నీ కూడా అగ్నిదేవుడి యొక్క పేర్లే, అగ్నికి సంబంధించినటువంటి పేర్లు. వీళ్ళల్లో కవి అనేవాడు నడుమ మహావీరుడు, సవనుడు అనేటువంటి వాళ్ళు బ్రహ్మచారులుగా ఉండిపోయారట, హంసధర్మాన్ని పాటించారు. ప్రియవ్రతుడికి ఇంకొక భార్య ఉందట. ఆమెకు 3 కుమారులు కలిగారు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఈ 3 కూడా మన్వంతర అధిపతులయ్యారు. ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు అని 3 మన్వంతరాలకు అధిపతులయ్యారు. చూడండి, పెళ్లి చేసుకోను రాజ్యం చేయని అన్నవాడు పెళ్లి చేసుకున్నాడు, సంతానం పొందాడు. ఈ విధంగా భార్యలతో సహా పిల్లలతో సహా 110 కోట్ల సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించాట. వైరాగ్యం ఉన్నవాడే సరైన పరిపాలన చేయగలరండి. ఇప్పుడు భారతదేశం అదృష్టం కూడా అదే. ఎవరైతే గొప్ప వైరాగ్యం ఉంటుందో వారు రాజ్యపాలన బాగా చేయగలడు. ఇక్కడ ప్రియవ్రతుడు మహావైరాగ సంపన్నుడు అయినా సరే సంసార సుఖాలను అనుభవించినట్టుగా నటించాడు, సంసారం విస్తారం చేశాడు. 110 కోట్ల సంవత్సరాలు భూమిని పరిపాలించాడు ప్రియవ్రతుడు. సూర్యభగవానుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ప్రకాశవంతం చేయడానికి, లోకాన్ని ప్రకాశవంతం చేయడానికి రాత్రి పగలు అనేటువంటి విభాగాలను ఏర్పాటు చేశాట ప్రియవ్రతుడు. ఈ విధంగా చూసి రాత్రి పగలు చేయడానికి భగవద్ ఉపాసనా బలం కావాలని చెప్పి సూర్యభగవానుడితో సమానంగా తేజోవంతమైనటువంటి రథం తీసుకొని సూర్యభగవానుడు వెంట వెళ్ళటం మొదలుపెట్టాట. మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేయడమే కదా సూర్యభగవానుడు. సూర్యోదయ సూర్యాస్తమయాలు చేయడం, చాలా కాలం ఆయన వెనక తిరగడం మొదలుపెట్టాట. ఇట్లా 7 పర్యాయాలు తిరిగాట సూర్యభగవానుడు వెంట, భూమండలాన్ని ప్రదక్షిణం చేశాట. ఆ 7 పర్యాయాలు తిరిగినప్పుడు అతని రథచక్రము యొక్క ఒరిపిడికి ఏమైందిట, 7 సముద్రాలు ఏర్పడ్డాయట. అంటే గీతలు ఏర్పడి ఆ మధ్య భాగం అంతా కూడా జలమయమైందిట. 7 సార్లు పరిక్రమ చేయడం వల్ల 7 సముద్రాలు ఏర్పడ్డాయట. ఎవరి వల్ల? ఈ ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రియవ్రతుడు అంత గొప్పవాడు అన్నమాట. ఆ 7 ద్వీపాల గురించి చెప్తున్నారు. 7 సముద్రాలు, సముద్రాలకు చుట్టూ భూమి, మధ్యలో నీరు, లేదా 4 వైపులా నీరుండి మధ్యలో భూప్రాంతం ఉంటే దాన్ని ద్వీపం అంటారు.
ఇట్లా సప్త సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ సప్త సముద్రాల మధ్యలో 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. జంబూ ద్వీపము, లక్షద్వీపము, శాల్మిలీ ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపం. ఇట్లా 7 ద్వీపాలను ఏర్పాటు చేశాట. ఇట్లా 7 ద్వీపాలు ఏర్పాటు చేసి అవి ఒకటి కంటే ఒకటి డబల్ విస్తారంలో ఉంటాయి, విస్తృతి వైశాల్యంలో ఉంటాయట. లవణము, ఇక్షు, రసోదము, సురోదము, ఘృతోదము, దధి, క్షీరోదము, శుద్ధోదము అనే సప్త సముద్రాలు. 7 ద్వీపాల పేర్లు చెప్పాడు, 7 సముద్రాల పేర్లు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రియవ్రతుడు ఏర్పాటు చేసినటువంటిది. ఇట్లా ఉంటే ప్రియవ్రతుడు సప్తద్వీపాలకి అధిపతి అయి అగ్నిధుడు మొదలైనటువంటి 7 కుమారులకి 7 ద్వీపాలు ఇచ్చేసట. పరిపాలించండ్రా, సప్తద్వీప వసుంధర అంటారే, 7 ద్వీపాలకి తన 7 కుమారులని ఇచ్చేసట. ఈ 7 కొడుకులు కూడా రాజులను చేశాడు. ఊర్జస్వతి అనేటువంటి కుమార్తెని తనకు ఊర్జస్వతి అనే కుమార్తె ఉండేదట. శుక్రాచార్యుల వారికి ఇచ్చి వివాహం చేశారు. ఆ శుక్రాచార్యుల వారికి ఊర్జస్వతికి పుట్టిన ఆమెనే దేవయాని. కృష్ణ పరమాత్మ యొక్క పాదధూళి వల్ల అరిషడ్వర్గాలను జయించి పురుషార్థాలన్నీ కూడా దగ్గర రాకుండా చేశాట. పరమాత్మ మీద మనస్సుని నిలిపి ఆ ప్రియవ్రతుడు రాజ్యాన్ని చేశాట. అనేక 110 కోట్ల సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత అప్పుడు వైరాగ్యం వచ్చిందట ప్రియవ్రతుడికి. అప్పుడు అనిపించిందిట, విసుగొస్తోంది ఇంకా పరిపాలించడం ఏంటని. ఎప్పటికది 110 కోట్ల సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత వైరాగ్యం పొంది ప్రియవ్రతుడు కొడుకులకి రాజ్యాన్ని ఇచ్చేసి పట్టపురాణి అయినటువంటి బర్హిష్మతి పెద్ద భార్యని వెంట తీసుకొని ఇంతకు పూర్వం ఏ మార్గం అయితే బోధించాడో ఆ మార్గాలను స్వీకరించి ప్రియవ్రతుడు ప్రజాపాలని వదిలిపెట్టి జీవులందరి యొక్క సుఖాన్ని కోరి 7 సముద్రాల్ని 7 ద్వీపాలని ఏర్పాటు చేసి స్వర్గ సుఖాలన్నీ కూడా వదిలిపెట్టి మర్త్యలోక సుఖాలన్నీ కూడా వదిలిపెట్టి పాతాళ లోకాల సుఖాలు ఇవన్నీ కూడా భూమి మీద స్వర్గంలో పాతాళంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా అనిత్యాలని తెలుసుకున్నట్టు భగవంతుడి మీద మనసును నిలిపి మోక్షం వైపు వెళ్ళాలనుకున్నట్టు. సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుతో మళ్ళీ వివరిస్తున్నారు. ప్రియవ్రతుడు వెళ్ళిపోయిన తర్వాత అతని కుమారుడు అగ్నిధ్రుడు జంబూద్వీపాన్ని, అంటే మనం ఉన్న జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అంటామే, మనం ఉన్న ద్వీపాన్ని ప్రజలకు కన్నబిడ్డల్లాగా పరిపాలించాట. ఎవరు? అగ్నిధ్రుడు అనేటువంటి మహారాజు. ఇతను చాలా గొప్పవాడు. పుత్ర సంతానాన్ని కోరి మందర పర్వతం దగ్గర గుహల్లో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాట. ఆ బ్రహ్మదేవుడు ఇతను చేసిన తపస్సును మెచ్చుకొని పూర్వచిత్తి అనేటువంటి అప్సరసని పంపేట. ఎవరి దగ్గరికి? అగ్నిధ్ర మహారాజు దగ్గరికి పంపెట్ట. ఆమె కాళ్ళ యొక్క అందెల చప్పుళ్ళు చేసుకుంటూ అతను తపస్సు చేస్తుంటే ఆ తపోభూమికి వచ్చిందట. ఆమె బ్రహ్మగారి యొక్క ప్రభావం వల్ల అగ్నిధ్రుడు కళ్ళు తెరిచి చూసి ఆమెను చూసి కామవశుడై జడులాగా ఉండిపోయి, అమ్మా నువ్వెవరివి సుందరి, నువ్వెవరివి, ఈ పర్వత ప్రాంతాల్లో ఒంటరిగా ఎందుకు వచ్చావంటే అప్పుడు ఆమె పూర్వచిత్తి అనేటువంటి అప్సరస ఆమె తపస్సు వదిలిపెట్టి నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను అందిట. ఇక తపస్సు లేదు, ఏం లేదు, మన ఇద్దరం ఏకమవుదాము, దంపతులు అయిపోదాము అనుకున్నారట. పూర్వచిత్తి అనేటువంటి అప్సరస అగ్నిధ్రుడి యొక్క బుద్ధికి, శీలానికి, సుందర రూపానికి, వయస్సుకి, సంపదకి, ఔదార్య గుణాదులకి వసురాలై పాపం ఆమె ఏదో బ్రహ్మగారు పంపిస్తే చూడడానికి వచ్చింది, అక్కడే పడిపోయింది, సెటిల్ అయిపోయింది. 1 కోటి సంవత్సరాల కాలం అయుత కాలం అన్నారంటే 1 కోటి సంవత్సరాల అగ్నిధ్ర మహారాజుతో ఆ పూర్వచిత్తి అపూర్వమైనటువంటి భూలోక స్వర్గలోక సుఖాలన్నీ కూడా అనుభవించిందిట. వాళ్ళు చూడండి ఎన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు. అప్పుడు అగ్నిధ్రుడు ఆమె ద్వారా నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్షుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వు, కేతుమాలుడు అనేటువంటి 9 మంది సంతానాన్ని పొందారట. ఈ 9 మంది కొడుకుల్ని ఆమె పూర్వచిత్తి ద్వారా పొందారట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి చొప్పున 9 మందికి ఆమె జన్మ ఇచ్చిందిట. అగ్నిధ్ర మహారాజు నీ వదిలిపెట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిట. ఎందుకంటే తాను వచ్చిన పని అయిపోయింది. అగ్నిధ్ర ఇతనికి చేయాల్సినటువంటి సంసార విస్తారం చేశానని పూర్వచిత్తి వెళ్ళిపోయిందట. అగ్నిధ్ర మహారాజు మళ్ళీ 9 కొడుకులు ఉన్నారు కదా, రాజ్యాన్ని విభజించి ఇచ్చాట. 9 భాగాలు చేసి ఇచ్చాట. ఎవరు? అగ్నిధ్ర మహారాజు తన కుమారులకి. ఇక్కడ అగ్నిధ్ర మహారాజు పూర్వచిత్తి వెళ్ళిపోయినా కూడా చాలా కాలం ఆమె మీదే మనసు పెట్టుకొని చాలా దీర్ఘ సంవత్సరాలు కదా తపస్సు చేసి ఆమెతో కాపురం చేశాడు. శరీర త్యాగం చేయాలని నిర్ణయం చేసుకున్నట్ట. ఆమె నుండి ఆమె ఉండేటువంటి లోకానికి వెళ్ళాలి, సత్యలోకానికి వెళ్ళిపోవాలని తపస్సు చేశాట.
ఈ 9 మంది కుమారులకి కోడళ్ళని ఇచ్చారు. మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామల, నారీ, భద్ర, దేవదేవి. వీళ్ళు మేరు యొక్క కన్యకలు. వీళ్ళని వివాహం చేసుకున్నారట వాళ్ళు. ఇక్కడ కథని చెప్తున్నారు. ఇంకా శ్రీసుఖ యోగిందులు వారు పరీక్షణ్ మహారాజుతో, నాయన అగ్నిధ్రుడి పెద్ద కుమారుడైనటువంటి నాభి పుత్ర సంతానం కోసం మేరుదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె భారతో యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మని యజ్ఞం చేసి అర్చించాట. సర్వాలంకార భూషితుడైనటువంటి భగవంతుడు యజ్ఞవేదిక నుంచి ప్రత్యక్షమయ్యాట. 4 భుజాలతో తేజోమయమైనటువంటి పీతాంబరం ధరించి చక్కటి వక్షస్థలం, విశాలమైనటువంటి వక్షస్థలంతో శ్రీవత్స కౌస్తుభంతో శంఖచక్ర గదాధారుడై ప్రకాశించి కిరీట కుండలాలతో కంకణాలతో ఒడ్డాణముతో పరమాత్మ హారకిండ భుజకీర్తులతో కాలియందల చప్పుడు చేసుకుంటూ ఆ అగ్నిధ్ర మహారాజుకి ప్రత్యక్షమయ్యాట. భగవంతుడి యొక్క ఆదినారాయణమూర్తి యొక్క ప్రత్యక్షం. ఎప్పుడైతే నారాయణమూర్తి ఆ యజ్ఞవేది దగ్గరికి వచ్చారో ఋషులందరూ సంతోషపడిపోయారట. మా రాజుగారు చేస్తున్న యజ్ఞ పూర్ణాహుతి అయింది అని సంతోషపడ్డారట. వెంటనే వాళ్ళందరూ కూడా వైదిక పరిభాషలో విష్ణుమూర్తిని పలకరించారట. నమో నమః. ఈ నమో నమః అంటే వేద పండితులు చెప్పుకునేటువంటి నమస్సు. ఒకరికొరకు నమస్కరించుకునేటప్పుడు నమస్తే నమస్తే అనరట వాళ్ళు, నమో నమః అంటారట. ఇంతకు మించి మేమేమి మిమ్మల్ని సంబోధించలేమన్నారట. పరమాత్మ, భక్తులందరూ మీకు సమర్పించేటువంటి పత్రపుష్ప ఫలాలన్నిటికీ కూడా నువ్వు ఫలితాన్ని ఇస్తావు. అదేవిధంగా లోకంలో ఉండేటువంటి జీవులందరి యొక్క పురుషార్థాలని నెరవేరుస్తావు. ఆరాధన వల్ల లాభం వస్తుంది. కోరికలు తీరడం కోసమే అందరూ యజ్ఞం చేస్తారని ఆ ఋత్విక్కులైనటువంటి ఋషులందరూ కూడా మాట్లాడారట. అయినా చివరికి మళ్ళీ వాళ్ళు మాట్లాడారు, ఓ పరమాత్మ హరి, మూర్ఖులైన వారు మోక్షం మీద మాత్రమే మనసు పెట్టుకుంటారు, వరాలు కోరరు అని చెప్పారట. మీ యొక్క దర్శన భాగ్యం గొప్ప వరం వచ్చింది అని పడిపోతున్న వారు, పతితులైతున్నటువంటి వారు కూడా ఎవరైతే మిమ్మల్ని తలుచుకుంటారో వారిని మీరు ఉద్ధరిస్తారని గద్య రూపంలో స్తోత్రం చేశారు. ఇది చాలా గహనమైనటువంటి గద్య. భాగవతం అంత తొందరగా వెళ్ళదు. గహనమైనటువంటి గద్య. ఆ గద్యలో స్తోత్రం చేశారు వీళ్ళందరూ. అప్పుడు వెంటనే పరమాత్మని స్తోత్రం చేసి, అయ్యా ఇప్పుడు ఈ రాజుగారు ఉన్నారు, అగ్నిధ్ర మహారాజు ఉన్నాడే, ఈ అగ్నిధ్ర మహారాజు యజ్ఞం చేసింది ఎందుకంటే సంతానం కావాలని. పితృదేవతలు హవిస్సులు తీసుకోవడం లేదు కనుక ఇతనికి సంతానం కావాలి. సమస్త దుఃఖాలు పోవాలంటే నీ నామాన్ని మాటల్లో వర్ణించలేనిది కాదు, నీ వంటి కొడుకు కావాలని మా రాజుగారు కోరుకుంటున్నారు. ఆయన బదులు పరోక్షంగా మేము కోరుతున్నామన్నారట. పరమాత్మ ఆలోచించి, నా వంటి లేదు కనుక నా కళతోనే నేను ఇతని కుమారుడుగా కలుగుతానని అగ్నిధ్ర మహారాజుకు నాభి మహారాజుగా పుట్టాట. ఇప్పుడు మన కథ నాభి మహారాజు దగ్గరకు వచ్చింది. ఆ నాభి మహారాజుకు పుత్రుడుగా అవతరిస్తాను అని చెప్పారట. ఇక్కడ తపస్సు చేసింది కూడా నాభి మహారాజే. నాభి మహారాజుకి నేనే పుడతానని చెప్పారట. నాభి మహారాజుకి పరమాత్మ విష్ణుమూర్తి తన యొక్క అంశభాగంతో ఋషభదేవుడిగా పుట్టాడు. ఇది ఋషభదేవుడి యొక్క చరిత్ర. సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు, పరమేశ్వరుడి అంశతో జన్మించినటువంటి ఋషభదేవుడు పరిపూర్ణమైనటువంటి భగవల్ లక్షణం కలిగి భగవంతుడిలాగానే ప్రకాశించాట. బ్రాహ్మలందరూ గమనించి పరమాత్మే ఇక్కడ జన్మించారన్నారట. నాభి మహారాజుకి కీర్తి, వీర్య, శౌర్యాది గుణాలు కలిగినటువంటి శ్రేష్ఠత్వం కలిగినటువంటి ఋషభుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఇంద్రుడు భూభాగాన్ని వర్షం కురిపించలేదట. ఎప్పుడైతే నాభి మహారాజు రాజయ్యాడో ఇంద్రుడు అసూయతో వర్షం కురిపించలేదట. అప్పుడు నువ్వెవరువయ్యా వర్షం కురిపించేదని ఆ ఋషభదేవుడు నవ్వి తన యొక్క యోగ బలంతో అజనాభము అనేటువంటి భూభాగంలో 12 సంవత్సరాలు అతివృష్టి కురిపించాట. ఇంకా నువ్వెందుకు, నేనే వర్షం కురిపిస్తానని ఋషభదేవుడు, నాభి యొక్క కుమారుడైనటువంటి ఋషభదేవుడు యోగబలంతో ఆ ప్రదేశంలో వర్షం కురిపించారట. ఎక్కడైతే ఋషభదేవుడు వర్షాన్ని కురిపించి సస్యశ్యామలం చేశాడో దాన్ని అజనాభము అని పిలుస్తారు. నాభి మహారాజు అతివాత్సల్యంతో ప్రజల్ని పరిపాలించేవాట. కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేసి నాభి మేరుదేవితో సహా అక్కడి నుంచి వెళ్ళారు. నరనారాయణుడు అనేటువంటి బదరికాశ్రమానికి వెళ్ళారట. లోకంలో నాభి మహారాజు అంత బ్రాహ్మణ ఆరాధకుడు ఎవరూ లేరట. సర్వకాల సర్వావస్థల్లో బ్రాహ్మణుని పూజించేవాట. యజ్ఞాల్లో మంత్రబలంతో యజ్ఞంలో బలం రావాలంటే బ్రాహ్మణులు చదివేటువంటి మంత్రాలే ఈశ్వర దర్శనం చేయించగలిగే వాళ్ళు కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణుల్ని ఆశ్రయిస్తేనే మనకు భగవంతుడి దర్శనం జరుగుతోందని అనుకునేవాట. ఈ విధంగా ఋషభదేవుడు లోకంలో సన్మార్గాన్ని చూపించడం కోసం బ్రహ్మచర్యాది
వాటిని పాటిస్తూ గురువుల ఆజ్ఞతో ధర్మబోధనతో జయంతి అనేటువంటి ఆమెని వృషభదేవుడు వివాహం చేసుకున్నాడు. వృషభదేవుడు భార్య పేరు జయంతి. భార్య ద్వారా 100 మంది సంతానాన్ని పొందాట. 100 మంది కొడుకులు పుట్టారట ఆయనకి. మహాయోగి అయినటువంటి భరతుడు కూడా, జడభరతుడు అంటారే, అతను పెద్ద కుమారుడుగా కలిగాట. ఇక్కడ కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, వలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రశృక్కు, విదర్భుడు, కీటకుడు అనేటువంటి 9 మంది ముఖ్యులట. వీళ్ళు కవులు అంటారు. ఆ తర్వాత కవి, అంతరిక్షుడు, హరి, ప్రబుద్ధుడు, పిప్పలాదుడు, హవిర్వతుడు, ద్రవిడుడు, చవనుడు, కరభాజనుడు అనేటువంటి 9 మంది ఉన్నారు. ఈ 9 మందిని నవకవులు అంటారు. ఈ నవకవుల యొక్క ప్రసక్తి మనకి ఏకాదశ స్కంధంలో వస్తుంది. ఉద్ధవ గీతల్లో మనకి నవకవులు నిమిచక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి సందర్భంలో ఈ నవకవులు వస్తుంది. ఇక్కడ 81 మంది మిగిలారు. భరతుడు అనేవాడు పెద్దవాట. వృషభదేవుడు గృహస్థ ధర్మాల్ని బోధించి తాను స్వయంగా గృహస్థాశ్ర ధర్మాన్ని ఆచరించాట. శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, రాజు శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే దాన్ని ప్రజలు రాజు చెప్పిన మార్గంలో వెళతారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా అని రాజు చేసిందే ప్రమాణం అనుకుంటారు కనుక బుద్ధిమంతులు రాజుల్ని ఆశ్రయిస్తారు కనుక వృషభదేవుడు బ్రాహ్మణులు సూచించిన ప్రకారం ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలించాడు. యజ్ఞాలు 100 పర్యాయాలు చేశాడు. పరమాత్మని ఆరాధించాడు. రాజ్యంలో ఉండేటువంటి ఏ ఒక్కరూ కూడా యాచిస్తే లేదనకుండా, యాచన అవసరం లేకుండా, ఇతరులు ఎవరూ కూడా ఎక్కడా యాచన లేకుండా బతకాలని కోరుకున్నట్ట. ఇక బ్రహ్మావర్తాన్ని తిరిగి, బ్రహ్మావర్తం అంతా తిరిగాట. పుత్రులకి రాజ్యాన్ని ఇచ్చేసి ఇక్కడ వృషభదేవుడు ఈ రకంగా గడిపాడన్నాడు. వృషభదేవుడు తాను శరీరాన్ని వదలాలని నిర్ణయించుకొని అవధూతగా దీక్ష ధరించాలని చెప్పి తన కుమారులను పిలిచి వాళ్ళ జ్ఞానోపదేశం చేశాట. కొడుకులకు వృషభదేవుడు చేసిన జ్ఞానం, నాయనలారా, ఈ శరీరం ధరించినటువంటి మనుష్యులకి ఈ శరీరము ఎట్లాంటిదంటే మలము తినేటువంటి క్రిమి లాంటిది. మనం కోరికలతో ఆహారాన్ని తీసుకుంటూ సంసార సుఖాలు అనుభవిస్తూ ఒక క్రిమికి, ఒక జంతువుకి మనకి తేడా లేకుండా ఉంటుంది. కనుక శరీరము దివ్యమైనటువంటి తపస్సుకి సాధనంగా ఉపయోగించుకోండి. ఈ శరీరం అనుభవించడానికి కాదు, దివ్యమైనటువంటి సాధన చేయడానికి. కనుక తపస్సు అనంతమైనటువంటి బ్రహ్మసుఖాన్ని ఇస్తుంది నాయన. మహాత్ముల్ని సేవించి మోక్షద్వారాన్ని తెరిపించుకోండి. సంసార విషయాల పట్ల విషయ సాంగత్యాన్ని పొందకుండా సంసారం అనేటువంటి ద్వారాన్ని తెరుచుకొని మహాత్ముల యొక్క లక్షణాలను తెలుసుకొని, మహాత్ములు సర్వజీవుల యొక్క సమచిత్తంగా ఉంటారు, శాంత స్వభావంగా ఉంటారు, అందరితో స్నేహం చేస్తారు, కోపం లేని వాళ్ళు ఉంటారు, దేహాభిమానం గేహాభిమానం లేకుండా ఉంటారు, లౌకిక వ్యవహారాల విషయంలో మనసును ఎక్కువ పెట్టుకోవద్దు, మహాత్ముల యొక్క సాంగత్యం చెయ్యండి మీరందరూ అని ఇంద్రియాల తృప్తి కోసం సుఖ సంతోషాలని అనుభవిస్తూ శరీరాన్ని మదంతో పోషించడం కంటే భ్రమ ఇంకోటి లేదు. ఇట్లా శరీరాన్ని పోషించుకోవడం వల్ల పాప ప్రభావం ఏర్పడుతుంది, శరీరానికి దుఃఖం వస్తుంది. ఏ శరీరాన్ని మనం బాగా పోషించుకుంటామో ఆ శరీరం పోషించడం వల్ల ఆ శరీరానికి సరి అయినటువంటి శిక్షణ లేకుండా ఆ శరీరము మందగిస్తుంది. సర్వదుఖాలు కూడా ఈ శరీరం కలిగిస్తాయి. కనుక శరీరానికి ఎప్పుడూ కూడా శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. అంటే వ్యాయామం లేకుండా ఎట్లా అయితే కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయో మనస్సుకు కూడా శిక్షణ ఇవ్వకపోతే మనసు బిగుసుకుపోతుంది. కనుక ఈ విధంగా మీరు తెలియకుండానే ఆత్మజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎంతవరకు కర్మలు ఉంటాయో అంతవరకు మాత్రమే కర్మలు చేయాలి. కర్మల యొక్క స్వభావాలు తెలుసుకోవాలి. శరీర సంబంధమైనటువంటి విషయాలు మాత్రము పరిమితంగా చేసుకొని నిత్య కర్మలు చేయాలి. ప్రమత్తుడైనటువంటి మనిషి ఇంద్రియ వికారం పొందడు. ఎప్పుడూ కూడా ప్రమత్తుడై ఉండాలి, తెలివిగా ఉండాలి, ఎప్పుడు కూడా స్పృహ కోల్పోకూడదు. కనుక మనం యవ్వనంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం వల్ల ఫలితాలు మంచివి వస్తాయి, నిజాన్ని దాచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా పాపానికి హేతు అవుతుంది. ఏ మైథున కర్మనైతే మనం సుఖం అనుకుంటామో వదలకుండా దాని మీదనే మనసు పెడతామో దానివల్ల తీవ్రమైనటువంటి దుఃఖము, వ్యాధులు వస్తాయి. కనుక ప్రతిదీ కూడా పరిమితంగా ఉండాలి, ఎక్కడా కట్టుబడకూడదు. హృదయాన్ని గట్టిగా ముడివేయాలి. స్వస్వరూప జ్ఞానాన్ని బాగా ఉండాలి, స్వస్వరూప జ్ఞానం ఉండాలి. మిథునీభావం నుంచి విడిపడాలి నాయన. మనం ఇద్దరం అనుకోకూడదు, ఒకరు అనుకోవాలి. అహంకార త్యాగం చేయాలి, సంసార సాంగత్యాన్ని వదిలిపెట్టాలి, మోక్షస్థితికి వెళ్ళాలి. ప్రతివాడు కూడా మోక్షస్థితికి వెళ్ళాలి. జ్ఞాని అయినవాడు నా మీదే భక్తి కలిగి ఉంటాడు అని చెప్పి ఆ విధంగా చెప్పాట. ఇక్కడి నుంచి ప్రజలకి
తన యొక్క సంతానానికి భక్తి మార్గాన్ని ఉపదేశించాడు. సంసార సుఖదుఖాలను విడిపించుకోవాలని ఎవడైతే చెప్తాడో వాడే నిజమైన గురువు, వాడే హితకారి, నిజమైన తండ్రి, నిజమైన తల్లి, నిజమైన భర్త అన్నారు. లౌకిక విషయాలు బోధించేవాళ్ళు మనకు శత్రువులు, ఆధ్యాత్మిక విషయాల్ని భక్తి మార్గాన్ని బోధించేవాడే తండ్రి కానీ, భార్య కానీ, తల్లి కానీ, మిత్రుడు కానీ. కనుక ఓ కుమారులారా, ఈర్ష్యని విడుదల పెట్టండి. మీ అందరిలో పెద్దవాడైనటువంటి భరతుడిని సేవించండి. భరతుడు చాలా గొప్పవాడు, గుణశ్రేష్ఠుడు. అతని పరిపాలనలో మీరందరూ కూడా సుఖపడండి. స్థావర జంగమాదుల మీద, గంధర్వాదుల మీద గొప్పవాళ్ళు నాయన. దేవతాశ్రేష్ఠులు చాలా గొప్పవాళ్ళు, దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. లోకల్లో బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠులు లేరు నాయన. బ్రాహ్మణుల్ని పూజించండి. బ్రాహ్మణ ముఖం నుంచే హుతము హవిస్సు అవుతుంది. మనం ఏది భగవంతుడికి ఇవ్వాలన్నా నేరుగా ఇవ్వలేం కనుక బ్రాహ్మణ ముఖంగా ఇస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. నేను ప్రేమగా, భగవంతుడు చెప్పాడు, బ్రాహ్మణ ముఖం ద్వారా ఏది ఇస్తే అది నేను ప్రేమగా స్వీకరిస్తానన్నారు. అగ్నిముఖావై దేవాహ అన్నారు. అగ్నిముఖంగా హవిస్సులు ఇస్తే కూడా దేవతలు తీసుకుంటారు. కనుక విశ్వంలో వేదం ప్రమాణం, వేదమే స్వస్వరూప జ్ఞానం. ఆ వేదాన్ని ధరించిన బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళు. సత్వాదులైనటువంటి అష్టగుణాలు కూడా వదిలిపెట్టాలి. బ్రాహ్మణులు ఏది కోరరు, కోరకుండానే మనం బ్రాహ్మణులకి ఇవ్వాలి. సర్వజీవులు పరమాత్మ మీదే భావన చేస్తూ సర్వజీవుల్లో పరమాత్మ ఉన్నాడని తలుచుకొని బ్రహ్మభావంతో మనం జీవులను తరించాలని చెప్పి పెద్ద కొడుకు అయినటువంటి భరతుడికి పట్టాభిషేకం చేసి ఆత్మలో అగ్నిని ప్రతిష్ఠించుకొని శరీరం మాత్రమే మిగుల్చుకొని అతను దేహభ్రాంతి లేకుండా పిచ్చివాడిలాగా దిగంబరుడుగా బ్రహ్మావర్త ప్రదేశంలో పరివ్రాజకుడిగా వెళ్ళిపోయాట. వెళ్ళిపోతూ జడుడిలాగా, గుడ్డివాడిలాగా, పిచ్చివాడిలాగా, దిగంబరుడిగా వెళ్ళాట. మూగవాడిగా ఉన్నట్ట, చెవిటివాడిగా ఉన్నట్ట, పిశాచంలాగా అవధూత వేషం చేసుకొని లోకధర్మ తిరస్కారంగా వృషభదేవుడు ఉన్నాడు. విష్ణుమూర్తి యొక్క అంశ సంభవంతుడైనటువంటి వృషభదేవుడు పిచ్చివాడిలాగా ఉన్నట్ట. అవధూత లక్షణం ఇది, లోకధర్మ తిరస్కారం. ఒకానొక సందర్భంలో పూర్వ జగద్గురులైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకడు వచ్చాట, విదేశీయుడు. అయ్యా, లోకంలో అందరూ మిమ్మల్ని పిచ్చివాడు అంటున్నారంటే ఈ లోకమంతా పిచ్చిదని నేను ఎప్పుడో తెలుసుకున్నాను, నీకు ఇంత సమయం పట్టిందా అన్నట్ట. అంటే అవధూత లోకధర్మ తిరస్కారాన్ని కలిగి ఉంటారు. లోకధర్మ తిరస్కారం ఇది వృషభదేవుడికి సిద్ధించింది. ఈ విధంగా ఎవరు పలకరించినా పలకలేదట. ఎప్పుడైనా ఎవరైనా బాగా పలకరిస్తే మాట్లాడవలసి వస్తుందని ఒక పెద్ద మట్టి పెళ్ళ తీసుకొని నోట్లో పెట్టుకొని వెళ్ళేవాట. ఎవడన్నా పలకరిస్తే, ఎవరన్నా అయ్యా ఏమన్నా బాగున్నావా మహారాజా చక్రవర్తి అంటే వాడితో సమాధానం చెప్పాలి కనుక నోట్లో మట్టి పెళ్ళ పెట్టుకొని వెళ్ళేవాట. పిచ్చివాడు అనుకొని కొట్టేవాళ్ళట, మలమూత్రాలు విసర్జించేవాళ్ళట ఆయన మీద. ఏం చేసినా కూడా, బండతో కొట్టినా ఏం చేసినా ఒక్క మాట మాట్లాడేవాడు కాదుట. ప్రతిక్రియ చేయకపోవడమే మహాత్ముల యొక్క లక్షణము. మన మౌనభంగం చేయడానికి, రెచ్చగొట్టడానికి చేస్తారు. శరీరం మీద మమకారం విడిచిపెట్టి మనస్సుతో భూభాగం అంతా తిరిగేట. మనస్సునే అతి సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి అవయవాల్ని కూడా శిక్షించుకున్నట్ట. చలికి వణకలేదట, చిరునవ్వుని పోనివ్వలేదట, ముఖములో ప్రేరణ లేకుండా ఉన్నట్ట. జనులు గుంపులుగా వచ్చి అతన్ని కొంతమంది పూజిస్తున్నారట, కొంతమంది ద్వేషిస్తున్నారట. కొండ చిలువ ఎట్లా అయితే కదలకుండా కూర్చుంటుందో అట్లా ఉండిపోయేవాట. తిరుగుతూ ఉండేవాడు, పరుగుంటూ ఉండేవాడు, కనబడ్డప్పుడు నీరు తాగుతూ ఉండేవాడు. ఇతను విసర్జనం చేసినటువంటి మలమూత్రాలట 10 యోజనాల వరకు సుగంధ వాసన వచ్చేదిట. వృషభదేవుడు శరీరంలో వదిలినటువంటి మలత్యాగం చేస్తే ఆ మలమూత్రాలు 10 యోజనాల వరకు చాలా పరిమళంగా ఉండేదిట. గోచర్య, మృగచర్య, కాకచర్య అవలంబిస్తూ కొన్ని చోట్ల పరిగెత్తుతూ, కొన్ని చోట్ల నిలబడుతూ, కొన్ని చోట్ల కూర్చుంటూ, కొన్ని చోట్ల నిద్రిస్తూ, ఉన్న చోట ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ యోగచర్య అవలంబించి వృషభదేవుడు తిరిగేవాట. వాసుదేవ పరమాత్మకి తనకి భేద దృష్టి లేకుండా అదృష్టవశంగా వచ్చింది తాను అనుభవిస్తూ ఆకాశ గమనం, మనోవేగం, అంతర్ధానం, పరకాయ ప్రవేశం ఇవన్నీ వస్తే వాటిని అతిక్రమించాట. నాకు ఈ విద్యలు వద్దు అని. ఇన్ని శక్తులు అతనికి భగవంతుడు ఇస్తే అష్టసిద్ధుల్ని తిరస్కరించినటువంటి మహానుభావుట వృషభదేవుడు. ఏమిటి? ఆకాశ గమనము అదృష్టవశంగా వచ్చినటువంటి, మనోగమనము, అంతర్ధాన విద్య, పరకాయ ప్రవేశము, దూరదర్శనం, ఇటువంటి విద్యలు వస్తే వాటిని నాకు అక్కర్లేదని తిరస్కరించాడు. ఇది నాకు బరువు అవుతాయి, దీనివల్ల ఒక దుకాణం పెట్టాల్సి వస్తుంది కనుక వదిలిపెట్టేశాట. వృషభదేవుడు చేసిన త్యాగము చాలా గొప్పది అంటున్నారు. ఎందుకంటే వృషభదేవుడు నమ్మిన విషయం ఏంటంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇది బాగా నమ్మేట.
ఆత్మారాగులైనటువంటి యోగేశ్వరులు తమంతట తాము అష్టైశ్వర్యాలు యోగైశ్వర్యాలని వదిలిపెట్టి వృషభదేవుడిలాగా వెళ్ళాలి అని సుఖదేవుడు చెప్తున్నాడు. నాయన, లోకంలో ఆదర్శం ఎవరంటే వృషభదేవుడి కంటే ఆదర్శవంతమైన జీవి లేడు. నిజమైనటువంటి విషయం చెప్తున్నాను. జ్ఞానులు మనస్సుని నమ్మరు. మన మనస్సుని నమ్మామంటే మనం మనస్సుకి ఊడిగం చేసినట్టు లెక్క. కనుక మనస్సుని జ్ఞానులు నమ్మరు నాయన. మనస్సును విశ్వసించకుండా, తపస్సుకు దిగిపోకుండా, తాను నమ్మినటువంటి యోగాన్ని నమ్ముతూ కామాదుల్ని వదిలిపెట్టి ఆకాశంలాగా జీవితము శూన్యము అనుకోని కామక్రోధ మోహ మద మాత్సర్యాలనేటువంటివి మనస్సుకి కారణం కనుక వీటి అరిషట్ వర్గాలని జయించేసి సర్వలోక పాలకుడైనటువంటి ఉత్తముడైనటువంటి ఆ పరమాత్మ మీద మనసు పెట్టి వృషభదేవుడు శరీర త్యాగం చేశాడు. అతను శరీరాన్ని ఎట్లా త్యాగం చేశాడో చెప్తున్నారు. తాను శరీర త్యాగం చేయాలనేటువంటి కోరికతో ప్రశాంత చిత్తుడయ్యాట. మనస్సు ప్రశాంతం చేసుకున్నట్టు అభిమానాన్ని వదిలిపెట్టాడు. కొంచెం అభిమానం ఉన్నట్టుగా అనుమానం వచ్చి అభిమాన త్యాగం కూడా చేశాట. ఆ తర్వాత దక్షిణ దేశంలో కర్ణాటక దేశాలని వెళ్ళాట. ఆ కటక దేశంలో ఉపవనాలన్నీ తిరిగాట. నోటిలో మళ్ళీ ఒకసారి పిచ్చివాడిలాగా మట్టిబెడ్డ పెట్టుకొని వెంట్రుకలు విరబోసుకొని దిగంబరంగా గాలి అధికంగా రావడం వల్ల కంకర బొంగు అడవిలో ఉండేటువంటి వెదురు బొంగులు రాపిడి ఏర్పడి నిప్పు ఏర్పడితే ఆ మధ్యలో వృషభదేవుడు అగ్నికి ఆహుతయ్యాట. హరయే నమః హరయే నమః హరయే నమః. పరమాత్మ యొక్క అవతారమైనటువంటి అంశావతారమైనటువంటి పరమాత్మ వృషభదేవుడు శరీరాన్ని ఎట్లా యోగాగ్నిలో త్యాగం చేయాలో తెలుసుకొని ఆ వాసుదేవ భగవానుడి యొక్క చరణ సేవ చేశాడు. ఈరోజు ఒక అరగంట ముందుగా కార్యక్రమాన్ని ముగిస్తాను. సుబ్రహ్మణ్య సృష్టి విశేష కార్యక్రమం ఉండడం వల్ల రేపు సరిగ్గా ఉదయం 9:30 గంటలకే మన ప్రవచనం ప్రారంభమవుతుంది. ఇందాక నా ప్రమేయం లేకుండానే 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనికి క్షమాపణ కోరుకుంటూ రేపు ఉదయం సకాలంగా కార్యక్రమం ప్రారంభిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయ. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.